ముక్కుసూటితనం ఆమెకు ఆభరణం. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మంత్రులు ఎవరైనా సూటిగా మాట్లాడగలిగే దమ్ము ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి రాజకీయాలలో అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఆమె ఫైర్ బ్రాండ్ తానే రేణుకా చౌదరి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే. మ్యామ్ ఎలా ఉన్నారు మ్యామ్? ఫైటింగ్ ఫిట్. ఎలా ఉన్నారు నేను అడగటం కాదు కానీ మ్యామ్ మిమ్మల్ని చూస్తుంటే అసలు నేను ఎన్నో మిమ్మల్ని ప్రశ్నించాలి ఎన్నో విషయాలు అందరికీ తెలియచేయాలనుకున్నాను కానీ మిమ్మల్ని చూసిన తర్వాత, మీ స్మైల్ చూసిన తర్వాత, మీ అందం చూసిన తర్వాత కంప్లీట్ గా నేను ఫిదా అయిపోయాను. యు ఆర్ ద బ్యూటీస్, మీరంతా యంగ్ గర్ల్స్. లేదు మ్యామ్, ఎంత అందంగా ఉన్నా మీ అందం ముందు మేమందరం కూడా నయ్యం. నాట్ ఎట్ ఆల్. లేదు మ్యామ్, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. మ్యామ్ మీ గ్లామర్ సీక్రెట్ చెప్పండి మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా గ్లామర్ మిగిలిందా? చాలా చాలా మ్యామ్. అంటే మిమ్మల్ని చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తూ అనుకున్నప్పుడల్లా మ్యామ్ ఏంటి ఇంత అందంగా ఉన్నారు. నిజం మ్యామ్, సీరియస్లీ అసలు ఏజ్ ఎట్లా ఉంటారు మ్యామ్ మీరు? నాకు ఆలోచించలేదు ఎప్పుడు. ఎందుకంటే మనల్ని జన్మించిన తల్లి తండ్రి వాళ్ళ జెనెటిక్స్ మీద మనం డిపెండ్ అవుతాం కాబట్టి ఇది నా ఓన్ నవ్వులో కల్మషం లేని అది నన్ను వాళ్ళు పెంచిన విధానాలు అంతే. ఫ్రీగా ఉండేది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ చెదరని చిరునవ్వు, ఆ కళ్ళు, ఆ అందం మ్యామ్ మిమ్మల్ని అసలు అంటే ఏజ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఇండస్ట్రీ వాళ్ళు రావాలని ఖచ్చితంగా కోరుకునే ఉంటారు. ఎందువల్ల మీరు వెళ్ళలేదు మ్యామ్ ఇండస్ట్రీకి? డిసిప్లిన్ లేదు. సినిమా లైఫ్ అంటే చాలా కష్టం. వాళ్ళు ఎంతో కష్టపడాలి. నేను ఈ అందం చందం అనేది ఎప్పుడు మా ఇళ్లలో ఎవరు మాకు చెప్పలేదు. నేను రంగు తక్కువ అనే చెప్పేవారు, పనికి రాదే ఎప్పుడు అనేవారు. కాబట్టి వి గ్రూ అప్ విత్ అ కాంప్లెక్స్. అసలు మేము దేనికి పనికిరామా అని. సో ఒక విధంగా మంచిది ఇది, బికాస్ యూ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. నీ పనిలోకి నువ్వు దిగాల్సి వస్తుంది. మ్యామ్ అసలు మీ రాజకీయ అరంగేట్రం ఎలా జరిగిందంటారు? చాలా విచిత్రంగా తలరాత రాసి ఉంటే అలాగే జరుగుతుంది. నేను అందుకే చాలా మంది నిరుత్సాహపడేటప్పుడు చెప్తాను, అదృష్టం అది రాసి ఉంటుంది. ఈ తలరాత అనేది రాసి ఉంటే అలాగే కొట్టుకొస్తుంది. నేను వద్దు 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 అని సామెత ఉంది చూడండి, తంతే గిరిగారుల బుట్టలో పడిందని. ఆ విధంగా చేరాను ఇక్కడ వరకు. బికాజ్ బహుశా ఏ జన్మలో ఏం చేశానో ఈ జన్మలో భగవంతుడు ఆ నిర్ణయం తీసుకొని సామాన్యులకు అందుబాటు ఉంటూ వాళ్ళకి నువ్వు చేయాల్సిన సేవ ఇదే అని భావించి బహుశా నన్ను ఆ విధంగా తయారు చేశారు. మన లైఫ్ అంతా మీరు గమనిస్తే ఎంత వియర్డ్ అజీబ్ సిచ్యువేషన్స్లో ఈ రోడ్డు ఇట్లా కనపడింది. నేను కోరింది కాదు ఇది. అంటే స్వతహాగా మీకు రాజకీయాల్లో అస్సలు నేను ఊహించుకోలేదు, కల్లో అనుకోలేదు. నేను పాలిటిక్స్ అని అసలు నేను అనుకోలేదు. ఫస్ట్ టైం నేను పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసేదానికి వెళ్ళినప్పుడు మా వారి చెయ్యి వదిలి నేను ఒంటరిగా లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. కాళ్ళు అదురుతున్నాయి. అక్కడ నిలబడి నేను మై గాడ్, ఇక్కడ పండిత్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి అటువంటి వాళ్ళు వచ్చిన ఈ దీంట్లో నేనేం చేస్తున్నానబ్బా అని నేను సరిపోనేమో అని భయపడినాను. అసలు అనుకోకుండా ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా నాదే ఫస్ట్ పేరు వచ్చింది. ఎందుకంటే చౌదరి రేణుకా అని రాసుకున్నారు ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో. సో నేను చాలా భయపడ్డాను, బాబోయ్ నేను అక్కడ పడిపోతానేమో, నేను తప్పు చేస్తానేమో, నేను సంతకం పెట్టేది మర్చిపోతానేమో అని. ఎందుకంటే అది ఈయన నీడ నుంచి ఫస్ట్ టైం దాటి నేను అక్కడ బయటికి వెళ్తాము. నాకు ఇంట్లో ఏమో పసిబిడ్డ, జస్ట్ 3 నెలల పసిబిడ్డ నాకు. అప్పటికే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నా రంగ ప్రవేశానికి. సో అట్లా సర్టన్లీ నాట్ రికమెండెడ్ స్క్రిప్ట్ రైటింగ్ ఇది. ఎవరన్నా ఈ సినిమా కథ రాస్తే ఎంత సిల్లీగా కనిపిస్తుందో. ఎందుకంటే అసలు ఊహించిన విధానాల్లో ఆ పరిస్థితులు అట్లా ఏర్పడటం, అవంతకు అవి నెట్టుకుపోవటం కాదు మ్యామ్. మీరు రాజకీయాల్లోకి రావాలంటే సైన్ చేసేటప్పుడు కూడా నేను భయపడ్డాను, అలా అనిపించింది అంటున్నారు. అలాంటిది ఇదే పొలిటికల్ గా రాజకీయంలోనే అసలు మీరంటేనే ఒక ఫైర్ బ్రాండ్, మీరంటేనే ఒక భయం, మీరు వస్తున్నారంటేనే ఒక దడ, ఒక వణుకు, ఒక రెస్పెక్ట్, ఇంత ఎలా సంపాదించుకోగలిగారు మ్యామ్ అసలు? అంటే మనం అనుకున్న లక్ష్యాలు, మనం అనుకున్న మనం బతికి ఉన్న నిజాయితీలు
దాంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్నోసార్లు టెంప్ట్ అవుతాం. అబ్బా ఎందుకు నేను ఇవన్నీ ఎదురు దెబ్బలు ఎందుకు, నాకు ఈజీగా సునాయాసంగా వాళ్ళతో పాటు కాంప్రమైజ్ అయిపోతే చాలా లైఫ్ చాలా బెనిఫిట్ అవుతుందని అనుకునేదాన్ని. కానీ ఆ స్టెప్ వేయలేక ఐ కుడ్ నాట్. అవేవో ఆ బంధాలు అలా గీతలుగా లక్ష్మణ్ రేఖలుగా ఉండిపోయినాయి లైఫ్లో. ఫాదర్ పెంచిన విధానం, మా వారు ఉండే విధానం. నిజంగా రాజకీయాల్లో ఇవాళ రాష్ట్రం నుంచి నా పొజిషన్లో నేను ఇన్ని సంవత్సరాలు పార్లమెంట్లో ఉండింటే నేను కోటీశ్వరులు అయిపోవాల్సింది. ఎన్ని అవకాశాలు నేషనల్ లెవెల్లో నేను ఎవరెవరికో అనాములకి చేసి పెట్టిన ఫేవర్స్ కార్యక్రమాలు పైసా తీసుకోకుండా. అదే నా పౌరుషం, అదే నా పొగరని నేను బతికాను. నేను ఎవరి దగ్గర చేయి చాపలేదు. నా ఎన్నికల్లో కూడా జంట నగరాల్లో ఏ ఇండస్ట్రీ వాళ్ళు చెప్పలేరు ఆమె మా దగ్గర ఫండింగ్కి వచ్చింది, మేము డబ్బులు ఇచ్చాము అని. అందుకని నేను నిర్భయంగా మాట్లాడగలుగుతా. ఎక్కడైనా నేను నిలేసి సవాల్ చేయగలిగా. కానీ అది ఫ్రీగా రాలేదమ్మా. మా వారు కంపెనీలు కాల్ చేశారు, మా తల్లి కారు చింతల బస్తీలో తగలబెట్టాలని చూశారు, మా చిన్న పాప స్కూల్ నుంచి తిరిగి వస్తూ ఉంటే పోలీస్ స్టేషన్, పంజగుట్ట పోలీస్ స్టేషన్ ముందే కారు ఆపేసి చిన్నది భయపడుతూ 2 సీట్లు మధ్యన నొక్కుకొని డ్రైవర్ కారు వదిలేసి గుంపుతో పాటు నిలబడ్డారు. అప్పుడు నేను నా బండి నేను నడుపుకుంటూ ఎవడికో నేను పుణ్యం చేసిన దాన్ని. టైలర్ ఆ రోజుల్లో ప్లాట్ఫామ్ మీద పెడెస్ట్రియన్ దీని మీద చిన్న డబ్బాలు వేసుకునేవాళ్ళు. అది మున్సిపాలిటీ తీసేస్తుంటే నేను అడ్డం పడి ఆయన ఆదుకుంటా. ఆయన ఫోన్ చేసి చెప్పాడమ్మా అర్జెంటుగా రండి, ఇక్కడ మీ కారు ఇది చేస్తున్నారంటే. ఏంటి పాప ఉండాలి కారులో, ఎక్కడంటే పాప కనపడటం లేదన్న. హడావిడిగా కారు చేతిలో ఒక రివాల్వర్ తీసుకొని అక్కడికి చేరిపోయి అంటే నా పిల్ల ప్రాణం, నా సొంత ప్రాణం నాకు భయం లేదు, కానీ చిన్నపిల్ల. అందుకని అలా చేరి అలా ఆ తర్వాత నా బిడ్డ ప్రాణం నేను కాపాడుకునేదానికి వెళ్తే గోళ్ళ మీద రౌడీ రేణుక, రివాల్వర్ రాణి అక్కడ నుంచి పేరు పుట్టుకొచ్చింది. ఆ ఇమేజ్ అక్కడ తయారైంది. అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు అని ఇక్కడ ఉండేవారు. ఆయన గబ్బర్ సింగ్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్ అని ఉమ్మడి రాష్ట్రం. ఆయన నడుస్తూ ఉంటే అందరు భయపడేవాళ్ళు, కానీ ఆయన సామాన్యులకి సహకారం పలికేవారు. కాబట్టి ఆయన నేను డెడ్ ఆపోజిట్. ఆయన భూములు ల్యాండ్ మీదకి వచ్చేస్తే నేను వెళ్ళి అడ్డం నిలబడేదాన్ని, ఎవరికి న్యాయంగా జరగాలనేది. ఆ తర్వాత ఆయన మనస్తత్వాలు నేను అర్థం చేసుకొని ఆయన చనిపోయే ముందు పాపం 10 రోజుల ముందు ఆయన ఢిల్లీలో మా ఇంటికి వచ్చారు. అండ్ నేను కాంగ్రెస్లోకి వస్తున్నాను అనేది ఆయనకి తెలిసిన వెంటనే స్పందించి ఫోన్ చేసి ఆహ్వానించింది వారు. సో ఆ విధంగా ఆయన వ్యక్తిగతంగా ఎటువంటి మనిషి అనేది అప్పుడు అర్థం చేసుకున్నాను. సో అలా నేర్చుకుంటూ కింద పడుతూ మీద పడుతూ ఎదురు దెబ్బలు తింటూ ఒక స్థాయి వరకు వచ్చిన తర్వాత రాజకీయ అవగాహన అనేది నాకు అనుభవంతో పెరిగింది. ఆ రాజకీయాలు చాలా మంది వస్తారు, మేము పాలిటిక్స్లోకి రావాలి, దీనికి ఏ క్వాలిఫికేషన్ కావాలి, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ బెటర్ పాలిటీషియనా, లాయర్స్ బెటరా, డాక్టర్స్ బెటరా? కాదు, ఈ దేశం అనేది నీ గుండెకాయలో భారత్ 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 అని ఇది ఉన్నప్పుడు దట్ ఈస్ ద ఓన్లీ క్వాలిఫికేషన్ యూ నీడ్. అందుకే రాజ్యాంగం హక్కులో పార్లమెంట్లో వెళ్ళినప్పుడు ఇవాళకి ఏలుముద్దర అవకాశం ఉంది. చదువుకున్న వాడే బెటర్ పొలిటీషియన్ అని అనుకోవడానికి వీల్లేదు. ఆ విధంగా రాజకీయాల్లో ఎంతమంది చదువు రాని వాళ్ళు కూడా ఉండి రాజకీయాల్లో దారి చూపించి వాళ్ళ విజన్ వాళ్ళు ప్రకటించుకోగలిగారు. సో ఎంత స్థాయికి మనం ఎదుగుతామో అంత స్థాయిలో మనం తగ్గుతూ పోతాం. ఎందుకంటే మనకు అర్థమవుతుంది దేర్ ఇస్ సో మచ్ వీ డోంట్ నో. ఇంకా మనకి ఈ లెవెల్లో కూడా ఐ కెనాట్ సే ఐ నో ఎవ్రీథింగ్ అని నేను అనలేదు. కాబట్టి ఆ విధంగా నేర్చుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు కలిగించారు. మేము ఇప్పుడు రాజకీయాల్లో అంటే ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆ ధైర్యం చూపిస్తున్నారు. మీరు వచ్చిన టైంలో చాలా అసలు అంటే చెప్పాలంటే లేనే లేదు, చాలా తక్కువ. అలాంటి టైంలో మీరు మగవాళ్ళకి ధీటుగా
రాజకీయ పరంగా చూసుకుంటే అందరికి ఒక సీనియర్ లాగా, మిమ్మల్ని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ లాగా, ఇప్పుడు చూసి వాళ్ళు కూడా నేను ఫైర్ బ్రాండ్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పటికీ ఎప్పటికీ కూడా లేడీస్ ఎవరన్నా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం జరుగుతుంది మ్యామ్. ఎందుకంటే మాకు కూడా కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది మ్యామ్, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక పొలిటీషియన్ కావాలంటే మేడం లాగా మనం కూడా ఎదగొచ్చా, ఇలాంటి ఆశ అంటే ప్రతి ఒక్క స్త్రీలో కూడా అలాంటి ధైర్యం మిమ్మల్ని చూస్తే అలా మాకు కూడా అలా ఫాలో కావాలి అని ఎంత ఇన్స్పిరేషన్ గా అనిపిస్తారు. ఆడవాళ్ళకి మనోధైర్యం ఉండాలి. ఈ కాలం మారిపోయింది, సమాజం మారిపోయింది. సమాన హక్కుల కోసం మేము పోరాడిన వాళ్ళు ఆ రోజు ఆ దారిలో ఉన్న ఈ చెట్లు పిచ్చివన్నీ నరుక్కుంటూ రోడ్డు తీసుకుంటూ వచ్చాము ఇక్కడి వరకు. అయినా ఇప్పుడు కూడా లేడీస్ కి సునాయాసంగా రాజకీయాల్లో అవకాశాలు అనేది లేదు. అండ్ ఇట్ ఇస్ స్టిల్ నాట్ అ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఇప్పుడు కూడా ఆయన భార్య, ఈయన కోడలు, ఆయన కూతురు ఈ కోటాల్లో మనల్ని గమనిస్తారు కానీ స్వచ్ఛందంగా వచ్చి ఆడ మనుషులు అవకాశం ఉంది అని అనుకుంటే ఆమెను ఏ విధంగా తొక్కివేయాలి, అనగతీయాలి అనేది ఆలోచిస్తారు. ఇప్పటికీ అది కంటిన్యూ ఏ స్థాయి కన్నా ఎదుగు నువ్వు మహిళ అనేటప్పుడు పర్వాలేదులే అని ఒక డిస్పోజబుల్ కమోడిటీగా వాళ్ళు భావిస్తారు. అది అనుక్షణం మనం అనగతొక్కుతూ వచ్చే ముందుకు రావాల్సిందే. ఎన్నోసార్లు అనుకుంటాం మనం కాంప్రమైజ్ అయితే నాకు ఈ పోస్ట్ వచ్చేస్తుంది, నేను నోరు మూసుకొని ఒక ఇది కదం తగ్గితే వాళ్ళు నాకు ఇది ఇచ్చేస్తారు. నువ్వు ఆ పోస్ట్ అలంకరణకే పనికొస్తావు. అవునా? నీ నాడి వేరే చేతుల్లో ఉంది. నువ్వు గోడ సవారి నువ్వు చేస్తుంటే దాని లగాం నువ్వు ఇంకోటి చేతిలో ఉంటే నువ్వు దేనికి పనికొచ్చినట్టు? నీ స్వేచ్ఛని నువ్వు కాపాడుకునేదానికి, శీలాన్ని కాపాడుకునేది తల్లి తండ్రి సమాజం మనకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంది. కానీ నీ స్వేచ్ఛను కాపాడుకునేదానికి చట్టాలు అమలు చేసుకున్న ఈ దేశం, ఈ రాజ్యాంగంలో ఇంకా అన్ని లోపాలు ఉన్నాయి అనేది గమనిస్తూనే వస్తాం. బట్ ఇట్స్ ఓకే, ముందుకు సాగాల్సిందే, చేరాల్సింది. ఏ మహిళ ఆ స్పీడ్ బ్రేకర్స్ అన్ని దాటుకొని ఒక స్థాయికి ఎదిగిన మనిషికి ఇంకంత బాధ్యత పెరుగుతుంది. ఎందుకంటే తను ఒక ఆదర్శ మహిళగా ఆ స్థాయిలో ఉంది. తన ప్రవర్తన, తన నిర్ణయాలు, తను చేసే వాక్యాలు వాళ్ళ మీద చాలా మంది జీవితాలు భారంగా ఉంటాయి. అది వాళ్ళందరినీ కాపాడుకునే విధానం మనం అనుక్షణం ఆలోచించుకుంటూ ముందుకు రావాలి. నేను ఈ పదవిలోకి వచ్చి నేను పిచ్చిగా ప్రవర్తిస్తే నాకే కాదు యావత్ మహిళా లోకం పైన ఆ మరక పడుతుంది. కాబట్టి ఒకరికి ఆదర్శంగా మనం ఉండాలి అంటే కంటిన్యూస్ రోజు నిద్రలేసిన కాడి నుంచి ఆ లక్ష్మణ రేఖ మనం దాటినప్పుడు ఏ విధంగా ఉంటే అందరికీ సుముఖంగా ఉంటుంది అనేది మనం వాళ్ళకి కంటిన్యూస్ ప్రాసెస్. అది ఒక రోజుతో ఆగేది కాదు, ఒక సంవత్సరంతో ఆగేది కాదు, ఒక పార్లమెంట్ సెషన్తో అయిపోయేది కాదు. అది కంటిన్యూస్ ప్రాసెస్. సమాజంలో ఎన్ని సమస్యలు వస్తాయి మనకి, వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా ఏదన్నా చేస్తుంటే వాళ్ళు న్యూసెన్స్ చేస్తారు. అది ఆ టైంలో మనం వెనకాడినాం అనుకోండి, ఫోన్లే బా నాకెందుకని, అది అందరికి ఎఫెక్ట్ అవుతుంది. ఇవాళ నాకు గర్వంగా ఉండేది ఊర్ల నుంచి ఆడవాళ్ళు వచ్చి మేడం నన్ను రెండో రేణుకా చౌదరి అంటారు. నాకు చాలా గర్వంగా ఉంటుంది నిజంగా. ఆ స్థాయికి నన్ను ఒక మెజర్మెంట్ గా పెట్టుకొని మహిళలు ఎదిగినారు, ఊర్లో మాట్లాడగలుగుతున్నారు. చాలా మంది వచ్చి మా పిల్లల పేరు, మా అమ్మాయి పేరు మేము ఇంకా రేణుకా అని పెట్టుకున్నాం మేడం అని అంటారు. ఇంకా భర్తలు ఆడవాళ్ళని ఏంటే చాలా నోరిప్పి వాగుతున్నావు, నువ్వేంటి రేణుకా చౌదరి అనుకుంటున్నావా తిడతారు కూడా. తిట్టుబాటుగా కూడా మారిపోయారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బయటకు అట్లా మాట్లాడినా లోపల చాలా భయం ఉంటుంది. అది నాకు ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఓకే, ఒక లెవెల్కి ఊర్లలో అనామకులు మహిళలు అనుకోకుండా అట్లా మాట్లాడినప్పుడు ప్రజలు గుర్తించి ఏంటి నువ్వు పెద్ద రేణుకా చౌదరి అనుకుంటున్నావా అంటే ఐఎమ్ హ్యాపీ. అదొక అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. ఎవరన్నా ఏదన్నా మీతో మాట్లాడాలన్నా కొన్ని సందర్భాల్లో అంటే మన తాట తీస్తుందేమో ఈమె, ఏదైనా తేడా మాట్లాడితే రేణుకా గారి జోలికి పోయినా మనం ఏదైనా ఒక విషయం మాట్లాడాలన్నా ఆమె తాట తీస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమందిని కొట్టినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని ఎంతవరకు నిజమంటారు? వాస్తవం అమ్మ. చెయ్యి చేసుకున్నానని తర్వాత నేను బాధపడినా కూడా, ఉన్న పరిస్థితుల్లో ఆ అవకాశం నేను వదులుకొని నింటే
నిస్సహాయులుగా నిరూపించుకుపడి ఆ తర్వాత మిగతా సామాన్య ఆడవాళ్ళను కూడా రక్షించే వాళ్ళు ముందుకు రారు. ఇప్పుడు కూడా సమాజంలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు మగవాళ్ళు, కానీ తోటి మగవాడు ఎక్కిరిస్తాడేమో అనే దాంట్లో అణిగిపోతారు. ఆ మంచితనం ముందుకు రాకుండా క్రూరత్వం ముందుకొచ్చి మనము వాళ్ళని మనం ఆదర్శంగా భావిస్తే అది సమాజానికి చాలా పెద్ద లోటు. ఒక ఆడపిల్ల పైన ఎవడో దుష్ప్రచారం చేస్తుంటే కనీసం నోర్మోయ్ అనేది నా ముందు ఒక మహిళ గురించి మాట్లాడేదానికి 10 సార్లు ఆలోచిస్తారు. లోకుగా ఎవరైనా ఏ ఆడపిల్లన్నా సరే, నాకు తెలుసో తెలీదో పరిచయం ఉందో లేదో నిజంగానే ఆడ మనిషి ఇంకేదన్నా బ్యాడ్ క్యారెక్టరో, కానీ దయచేసి నా ముందు డోంట్ టాక్ అని ఆడవాళ్ళ గురించి చాలా అలుసుగా మాట్లాడేస్తారు. ఏం లేకపోతే సీతమ్మ కాలం నుంచి మన శీలాన్ని ప్రశ్నించి మన క్యారెక్టర్ ని ప్రశ్నించే ప్రతి యదవ రోడ్డు మీద పోయే రౌడీ రోమియోలు వీళ్ళకి అధికారం హక్కులు ఇస్తున్నాం. ఎందుకు? వై? వాడిని ఆస్తికి ఇస్తున్నాడా? నిన్ను సంతోష పెడుతున్నాడా? నీకు ఆర్థికంగా ఉపయోగపడుతున్నాడా? ఏదీ లేనప్పుడు వాడి యదవ అభిప్రాయం మనకెందుకు అని ఇంట్లో ఉండే తల్లిదండ్రులు కూడా ఒక విధంగా, నాకు బ్రదర్స్ లేకపోవటం నా అదృష్టం. మా ఫాదర్ ఎప్పుడు అనేవారు, బ్రదర్ ఉండింటే మా ఫ్యామిలీ కూడా స్టీరియో టైప్ అయింది. నువ్వు ఊరుకో, నీ అన్న వచ్చి తలిపేస్తాడు, నువ్వు అక్కర్లేదు, నువ్వు పక్కకు తప్పుకో. నీ 16 ఏళ్ల పిల్ల ఎక్కడన్నా వెళ్తుంటే దానికి ఒక 6 ఏళ్ళు కొడుకుని దాని శీలానికి రక్షణగా వీడిని పంపిస్తారు. ఏంటి ఆ పద్ధతి? ఆడు 6 year old ఈజ్ ఎ చైల్డ్. ఆడేం చెప్పగలుగుతాడు 16 ఏళ్ళ గురించి వాళ్ళ అక్కకి? సో అది కాదు, నువ్వు ఆ ఆడపిల్లకి మనోధైర్యం నేర్పి డిఫరెన్స్ వచ్చేస్తుంది. అది మన ఇళ్లలో లేకుండా చేసిన రోజే నిజమైన సామాజిక ప్రగతి అనేది జరుగుతుంది. మనం కంపల్సరీగా నాది నేను నిలబెట్టుకోవచ్చు. చాలా మంది వచ్చి లేదు మేడం, ఆమాను ఆయన తలుపేసుకొని ఆ రూమ్ లో గంటసేపు కూర్చున్నారు. నేను అడిగా, బాబు నువ్వు నాతో గత 2 గంటల నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నావు ఒంటరిగా, ఏమనుకోవాలి అట్లయితే? లేదు మేడం అంటే మీరంటే వేరు. ఎందుకు వేరు బాబు? ఎందుకు వేరు? బయట అనేవాళ్ళు అంటారు, నన్ను అంటారు, నిన్ను అంటారు. ఈ ఎక్స్క్యూజెస్ నాకు అక్కర్లేదు అని మనం అనగలిగే శక్తి మనం పొందినప్పుడే మనం ఇతరులకి దారి తీస్తున్నాం. వాళ్ళకి మనం మిగతా ఆడపిల్లలకి కనీసం 10 మంది మగవాళ్ళు నా చుట్టూ 100 మంది కాకపోయినా 10 మందిలో అబ్బా వద్దులే బాబా, ముందేమన్నా అంటే అమ్మ మనల్ని 2 దంతుందనే భయం ఉంటే చాలు. ఐ హావ్ అచీవ్ మై గోల్ అని నేను అనుకుంటా. మ్యామ్, అసలు ఇప్పటి వరకు ఎంతమందిని మీరు చితక్కొట్టుంటారు? చాలా మందిని వేసానులే. ఆ చేతి భయం ఉండాలి కాబట్టి, లేకపోతే చాలా అలుసుగా చూస్తారు. ఏముందని నోటికొచ్చిన మాట దుర్భాషలాడి పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటారు. ఇవాళ ఈ స్థాయికి రావును, ఆమె నరుకుతుంది కొరుకుతుంది అనే భయం ఉంటేనే ఐఎమ్ ఏబుల్ టు. లేకపోతే ప్రతి చోట నేను ఒక మగవాడిని తోడు తీసుకెళ్ళి మా ఆయన్ని మీరు పనులు వదిలేసి నా చుట్టూ తిరగండి అంటే అయ్యే పని కాదు. ఇంకెందుకు సమాజం సమాజం ఇది అది చెప్పేది? అవన్నీ సొల్లు మాటలే. నిజంగానే నిరూపించుకోవాలంటే ముందుకు సాగాలి, ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి నా హ్యాండ్ బ్యాగ్ లో రివాల్వర్ ఉంటుందని ముక్క ఉండేది వాస్తవం. నా దగ్గర రకరకాల ఆయుధాలు నా హ్యాండ్ బ్యాగ్ లో మోసేదాన్ని. ఎందుకంటే అది నాకు అవసరం, నా సేఫ్టీ. ఆ భయం వచ్చిన తర్వాత అమ్మో ఆమె బ్యాగా, ఆ బ్యాగ్ లో రివాల్వర్ ఉంటుంది, ఉందో లేదో వాళ్ళకి తెలియదు. కానీ ఆ భయం అదైతే రెప్యుటేషన్ అయితే వచ్చింది. వెరీ గుడ్, కష్టపడి సంపాదించుకున్న రెప్యుటేషన్ అది. మ్యామ్, చిన్నతనం నుంచి చిన్న వయసు నుంచే మీరు అంటే ట్రాక్టరు, కారు, మోటార్ సైకిల్ అన్ని నడిపించారంట. అంటే ఇది మీకు ఏమైనా ఫాదర్ నేర్పించారా, లేకుంటే మీకు ఇంట్రెస్ట్ తో మీరు నేర్చుకోవడం? ఇంట్రెస్ట్ ఇంట్లో ఆ కారు గేట్ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి గేట్ కాడికి ఆ డ్రైవర్లు నడుక్కొని నేను నేర్చుకొని సరదాగా ముందు వెనక. మా తాతగారు నాకు ట్రాక్టర్ డ్రైవింగ్ అలవాటు చేశారు. పొలం రెడీగా ఉండింది, డ్రైవర్ సిక్ అయ్యాడు. ఆయన అన్నారు, ఇంట్లో కూర్చొని ఊరికే ఉండే బదులు నడుపు అక్కడ. సో పంట నాకు అగ్రికల్చర్ అలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే ఆయన పొలం కాడికి తీసుకెళ్ళి అక్కడ నడిపినిచ్చేవారు. బండి నడిపే కక్కుర్తికి నేను అక్కడ వెళ్ళి ఆ భూమిని దున్నేటప్పటికి ఆ ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చింది. మనం జల్లిన విత్తనం, ఏ సీజన్ లో ఏ విత్తనం, అందులో ఆ ప్రయాణంలో మా తాతగారు అడిగేవారు అది ఏం పంట, ఆకుని చూసి నేను చెప్పాల్సి వచ్చేది. సో అది కందిపప్పు, ఇది మిర్చి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు గుర్తించి. లేకపోతే సిటీల్లో పెరిగిన ఆడపిల్లలకి, కాన్వెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి అవకాశాలు తక్కువ, కొంచెం ఎక్స్పోజర్. కానీ నా అదృష్టానికి బహుశా అదే అంటాం చూడండి, తలరాత. రాజకీయానికి ప్రిపరేషన్ లో నా
చిన్నప్పుడు జీవితం అంతా అనుకోకుండా ఈ ఎక్స్పోజర్స్ నాకు వచ్చాయి. నువ్వు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రాలో చిన్నప్పటి నుంచి తిరిగిన దాన్ని. మా ఫాదర్ యాన్యువల్ లీవ్ తీసుకుని నాగుల్లంక, బొబ్బర్లంక, అత్తిలి అక్కడ అన్ని తిరిగిన దాన్ని. బల్ల కట్టల పైన తిరిగి వాళ్ళు బోట్లు తాళ్ళేసి లాగుతూ హైలెస్సా పాటలు. అవి ఎందుకు మరి, ఎందుకు నాకు అట్లా స్పందించాను, ఎందుకు నాకు అది ఒక పిలుపు. నేను యాంటీ హిందీ యాజిటేషన్ లో మాకు ఒక కారు ఉండేది, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్, వైట్ అంబాసిడర్ MHJ 5181 అని. మేము తిరుగుతుంటే చాలా మంది గారు మహారాష్ట్ర తెలియకుండా అది నార్త్ సౌత్ డివైడ్ లో ఊరికి ఆపేసేవారు. అప్పుడు యాంటీ హిందీ యాజిటేషన్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. నేనే డ్రైవరు, నేనే క్లీనరు, మా ఫాదర్ మదర్ కార్లో. సో ఊరూరులో వాళ్ళు అడ్డం పడేవాళ్ళు, మేము దిగి వాళ్ళకి సర్ది. చాలా న్యాచురల్ గా అయిపోయింది అవన్నీ, ఎవరో నేర్పించిన విద్య కాదు. అండ్ కారు పంచర్ అయినా నేను టైర్ మార్చాల్సిందే. అదే మా ఫాదర్ రూల్ నంబర్ 1. కష్టపడి సంపాదించిన కారు, మెయింటెనెన్స్ రాకపోతే నీకెందుకు ఇవ్వాలి నేను బండి. సో ముందు క్లీనర్ బతుకున్నది. పార్లమెంట్ కూడా ఒక సందర్భంలో మీరు ట్రాక్టర్ వేసుకుని వెళ్ళారంటే నిజమేనా? అది వాస్తవం. ఎందుకంటే చాలా మంది స్టంట్ గా భావించారు. ఒక విధంగా స్టంటే అనుకున్నాము, కానీ రైతు సమస్యలు అప్పుడప్పుడే మొదలు, ఆత్మహత్యలు ఇవి అవి అని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా మాకు పార్లమెంట్ లో అవకాశం కలిగేది కాదు. ఎందుకంటే ఇట్స్ నాట్ TRP సబ్జెక్ట్. సో ఎవరు కూడా దానికి అంత ఇంట్రెస్ట్ చూపెట్టేవాళ్ళు కాదు. కంటిన్యూస్ డిలే అవుతా వచ్చింది. ఇంకా నాకు విసుకొచ్చి నేను ఆ ట్రాక్టర్ వేసుకొని వెళ్ళినప్పుడు ఆ గేట్లు చేరి ఆ పోలీసులు దాన్ని అరెస్ట్ చేస్తారని బెదిరించినప్పుడు పార్లమెంట్ లో చర్చ జరిగింది, బయట ఎట్లయింది. అప్పుడు ఆల్ టీవీ ఛానల్స్, న్యూస్ మీడియా అందరూ కూడా రైతు సమస్య అనేది పికప్ అయింది. రైతుల పట్ల చాలా పోరాటం, వాళ్ళకి చాలా సపోర్టివ్ గా మీరు అప్పట్లో. నేను ఇప్పటికి కూడా ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రైతులు పరిస్థితి ఇంత హీనంగా, అంత ఘోరంగా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు వేధిస్తూ ఉంటే నేషనల్ మీడియా ఇంతవరకు అసలు కవరేజ్ చేయలేదు. అది హిస్టారిక్ మూవ్మెంట్. అక్కడ రాష్ట్రీయ మా ముఖ్యమంత్రి గారు వ్యంగ్యంగా మాట్లాడారు, కానీ ఆ విధంగా అంత క్రమశిక్షణతో ఆ ఆందోళన అట్లా నడుస్తూ ఉందంటే నిజంగా అది దేశ చరిత్రలో రాయబడిన అటువంటి అవకాశం. సో ఆ రైతులు అక్కడ ఆందోళన, పంజాబ్ లో రైతులందరూ కూడా ఆందోళన చేశారు. అప్పుడు కూడా ఎంత ఫ్యాంటాస్టిక్ డిసిప్లిన్. అన్నం పెట్టేవాడు అన్నదాత అని ఎన్నికల్లో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటామే, కానీ ఒక రైతు అన్ని విధాలుగా దేశాన్ని కాపాడి, రోడ్డును పోయే రౌడీ కాడ నుంచి రాష్ట్రపతి భవన్లో కూర్చున్న రాష్ట్రపతికి అన్నం పెట్టేవాడు. ఎప్పుడు ఇలా ఇచ్చిన చెయ్యి ఇలా అడుక్కోవాలంటే మంగళసూత్రాలు పక్క ఊర్లలో తాకట్టు పెట్టి పరువును కాపాడుకునేదానికి, పిల్లలకి విషం పెట్టి వాళ్ళు కూడా విషం తిని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి ఇంకా మన గుండె రగులుతాం లేదు అని అంటే మనం మనుషులమేనా అని ఇవాళకి నాకు చాలా ఆందోళన వస్తుంది. ఒక రైతుని అడుగు పెట్టిన కాడి నుంచి ఏ విధంగా వాడిని దోసుకుందామని ఆలోచిస్తారు. ఏ మధ్యవర్తులు వచ్చి మార్కెట్లలో కావాలని నొక్కేసి రైస్ మిల్లోళ్ళు పాడి పండించిన వాడు ఇంట్లో వాడు ఏం పేడ అనుభవిస్తున్నాడని చూడకుండా రేట్లు తగ్గించుకొని బలవంతంగా వాళ్ళకి MSPలకి అరికట్టి వీళ్ళు విచ్చలవిడిగా కొనుక్కుండేది. ఏ స్టెప్ తీసుకున్నా రైతుని బాధ పెట్టి తప్పితే వాడిని ఆదుకునే ఆలోచన ఎవరికి రాదు. అసలు అన్నం పెట్టేదే మనకు ఆ రైతు గురించి ఎందుకు ఆలోచించలేకపోతే అంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్. ఆడపడి ఉంటాడు. రైతు రుణమాఫీ అని గత ప్రభుత్వం KCR ప్రభుత్వం అనింది. ఎవరికి ఇచ్చారు ఈ రుణాలు మాఫీ? ఆ కూలి రైతుకి ఏం గతి? కౌలుకు తీసుకొని కుటుంబం అంతా కూడా నడుములోంచి నలిగిపోయి ఆడవాళ్ళు కూలి చేసుకొని వరదలు వచ్చి వానలు వచ్చి అవన్నీ కొట్టుకుపోతే రైతు ఓనర్కి ఇచ్చారు, కానీ రైతు కూలికి వాడికి దిక్కు లేదు. కౌలు రైతుకి అర్హత లేదు, అధికారం లేదు. వాడిని తొక్కేస్తే వాడు ఏం చేయాలి? ఆత్మహత్య కాకపోతే ఏం చేసుకోవాలి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారంటీ అది. నేను రైతుకి, కౌలు రైతుకు కూడా ఒక భవిష్యత్తు ఉండాలని గ్రహించిందే అది కాంగ్రెస్ పార్టీ అనుభవం. అందుకని ఇన్ని సంవత్సరాలుగా ఉంది. కాంగ్రెస్ పార్టీని వయసు అయిపోయిందని అంటే ఎట్లా? పార్టీ అన్ని
చరిత్ర చూసిన విట్నెస్ టు హిస్టరీ Yes, ma'am. కాబట్టి వాళ్ళకి ఆ మంచి ఆలోచనలు వస్తాయి. సమాజం మారుతూ ఉన్న సమాజానికి సమయస్ఫూర్తితో మనం అందుకొని అనుభవంతో మనం చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తే ఒక సమాజం స్థిమితపడుతుంది, బాగుపడుతుంది అనేది అలా వస్తుంది అనుభవంతో. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే మీరు దీన్ని ఎలా ఆశీర్వదిస్తున్నారు, ఎలా అనిపిస్తోంది మ్యామ్ మీకు? అమ్మ సంతోషంతో పాటు బాధ్యత పెరిగిందనే భయ ఆందోళన కూడా ఉంది. ప్రజలు నమ్మకం పోగొట్టుకోకూడదు. నేను మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎలక్షన్స్ నేను వద్దని చెప్పింది రామారావు గారికి. నేను చేయనన్నా, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదన్నా. అప్పుడు నేను గర్భవతి అనేది వాళ్ళకి తెలియదు. ఓకే మ్యామ్. నేను చేయను అని చెప్పా. చేయను అంటే కూడా బలవంతంగా పరిస్థితుల వల్ల నేను పోటీ చేయాల్సి వచ్చింది మున్సిపల్ కార్పొరేషన్. మొట్టమొదటిసారి ఇల్లు గడప దాటి నేను ఊర్లలో బస్తీల్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఎక్కడ చూసినా సినిసిజం, నిష్ఠూరం, నమ్మకం లేకుండా వ్యంగ్యంగా మాట్లాడిన పేదవాళ్ళు కనిపించారు. ఇప్పుడు వస్తారు, ఎలక్షన్ అప్పుడు వస్తారు, ఏం చేస్తారు, మళ్ళీ మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ కనపడరు, మీ ఇంటి గడపకి రాలేం మేము. ఎక్కడికి వెళ్ళాడు నాకు షాక్. ఏంటి అట్లా ఉంటారా పొలిటీషియన్స్? నిజంగానే అట్లుంటుందా వాతావరణం అనేది? నాకు ఎంత అమాయకంగా నా రంగప్రవేశం జరిగింది అసలు అవగాహన. అందులో మిలిటరీలో బతికిందాన్ని. అక్కడంతా రూలు, డిసిప్లిన్, టకాటక్, హైరార్కీ, ప్రోటోకాల్, పొచ్చకాయ ఇవన్నీ పద్ధతిగా అయిపోతుంటాయి. కాబట్టి ఆ మిలిటరీ ఆలోచనకు అలవాటైన మనిషిని వెళ్తే అదేంటి మీ ఎమ్మెల్యే ఏది, మీ కార్పొరేటర్ ఏది? ఏం కార్పొరేటర్? వాళ్ళు వెళ్తే వాచ్మెన్లే మమ్మల్ని తరిమేస్తారు. నాన్ సెన్స్. అట్లెట్లా తరుగుతారు? అంటే మీ ఆలోచన విధానం ఆ విధంగా లేదు కాబట్టి మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆశ్చర్యం, ఆందోళన. సో నేను 100 సీట్లలో నేనే గెలిచాను. పార్టీ ఓడిపోయింది, నేను గెలిచాను హైయెస్ట్ మెజారిటీ అప్పుడు. సరే గెలిచాననే సంతోషం లేదు. నందమూరి గారు పిలిచి ఇట్లా ఎంఐఎం పార్టీలు, వేరే పార్టీలు ఉన్నాయి, మతతత్వ పార్టీలు, వాళ్ళు మద్దతు పలుకుతామంటున్నారు, డెప్యూటీ వాళ్ళకి ఇస్తే మనం మేయర్ క్యాండిడేట్ అంటే ఆయన ఫస్ట్ నన్ను మేయర్ క్యాండిడేట్ అని దించినోరు, నాకు వద్దన్నా. దాని తర్వాత ఆయన చెప్తే నేను ఏంటన్నా మేయర్ దేనికి, వాడు కూర్చొని బెల్లు కొట్టి టింగు టింగు మనం కొట్టడానికి తప్పితే ఆ రోజుల్లో మేయర్కి పవర్స్ అంత గొప్పగా లేవు. అలంకరణ తప్పితే అంతే. సో ఆయన దేనికి అది వేస్ట్, మనకేం అక్కర్లేదు పదండి, ఏం వేస్ట్. అందులో మతతత్వ పార్టీలతో మనం వేరే సెక్యులర్ వద్దు అని చెప్పి నేను వచ్చేసా. నాకని గురించి నాకు తెలియదు అప్పుడు. సరే ఆయన నన్ను అది పరీక్షగా నన్ను అందాజు చేసే విధానంలో ఆయన నన్ను ఆ ప్రశ్న అడిగారు, నాకు తెలియదు. వచ్చేసా. 3 నెలల లోపల నన్ను రాజ్యసభకు పంపించారు. 3 నెలల బిడ్డ నా ఊళ్ళో. అండ్ నేను ఎట్లా వెళ్తాను పార్లమెంట్కి, నేను వెళ్ళని చెప్పి బేరమని ఏడ్చాను ఆయన నాకు సీట్ ఇచ్చినప్పుడు. మీరు వెళ్ళాలి ఢిల్లీ కంటే. ఆయన నవ్వి నువ్వు 6 నెలలకు వెళ్ళు, దాని తర్వాత పిలిపించుకుంటాను వాపస్ అని అన్నారు. రాలేననేది నాకు తెలవదు. పసిబిడ్డని వేసుకొని పార్లమెంట్కి వెళ్ళా. పార్లమెంట్ అంత స్థానంలో ఈ వయసు ఆడవాళ్ళు ఉండగా పిల్లల్ని పెట్టుకుంటే క్రష్ కూడా లేదనేది నాకు షాక్. సో అదేంటి ఇక్కడ ఈ స్థాయిలో కూడా క్రష్ లేదా? బిడ్డని ఎక్కడ పెట్టాలి? పసిబిడ్డని ఇంట్లో కాపలా కాస్తే నేను పని ఏం చేయగలుగుతా? ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాకు వచ్చింది. పార్లమెంట్ లో క్రష్ స్థాపించాలని అవ్వలేదు. నేను మహిళా శిశు స్త్రీ సంక్షేమ మినిస్టర్గా కేంద్రంలో ఉన్నప్పుడు నా మినిస్ట్రీలో నేను ఏర్పాటు చేశాను క్రష్ అనేది. అండ్ అప్పుడప్పుడు వెళ్ళి తొంగి చూసేదాన్ని, పిల్లలు ఎంతమంది వస్తున్నారు. బీట్ కానిస్టేబుల్ బిడ్డను కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేవాళ్ళు. సో ఆ కానిస్టేబుల్ అడిగిన అంటే, మేడం ఇది ఎంత మంచి నిర్ణయం, మా పాపకి ఇవాళంత హెల్త్ కూడా బాగలేదు, కొంచెం జ్వరంగా, ఇంట్లో పెడితే ఎవరు లేరాడ, నాకు మైండ్ అంతా అక్కడే ఉండేది, ఇక్కడ ఉండబట్టి నేను మధ్య మధ్యలో వచ్చి చూసుకోగలుగుతున్నాను. కాబట్టి ఆమె ప్రొడక్టివిటీ పెరిగింది. అదే విధంగా ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్స్ లో చాలా ఇబ్బందికి గురయ్యాను నేను. ఫస్ట్ ట్రేడ్ యూనియన్ లో ఉంటే అక్కడ ఏ కంపెనీ కూడా ముందు ఆడవాళ్ళని తీసుకునేవాళ్ళు కాదు. వీళ్ళతో న్యూసెన్స్, వీళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి, రేపు గర్భవతి అవుతుంది, రేపు పిల్లలు అంటుంది, ఇదంతా సావది. కొద్ది సంవత్సరాలు స్వచ్ఛందంగా వాళ్ళే నాకు ఫోన్లు చేసి, మాకు లేడీస్ ఎవరన్నా ఉంటే పంపించండి అని. ఎందుకు మీ మైండ్ ఎందుకు చేంజ్ చేసుకున్నారని అడిగా.
లేదండి, ఆడవాళ్ళు చాలా డిసిప్లిన్ గా ఉంటారు, వాళ్ళకి పక్కన క్రష్ పెడితే వాళ్ళు బీడీలు సిగరెట్లు బ్రేకులు అని పోరు, ఆ బిడ్డని చూసుకుంటారు. అక్కడ మా ప్రొడక్షన్ పెరుగుతా ఉంది ఆ లేడీస్ వల్ల. లేడీస్ షిఫ్ట్ ఉంటే మాకు ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి వి ప్రిఫర్ లేడీస్ అని ఆ మార్పు, దానికి నేను విట్నెస్. సో ఈ విధంగా ఆ నడక నడుస్తూ ఈ అనుభవాలన్నీ నాకు కలిసి వచ్చాయి. మేము అసలు నందమూరి తారక రామారావు గారితో అంటే మీ అనుబంధం ఏ విధంగా ఉండేదంటారు? నాది ఒక విచిత్ర బంధం ఆయనతో. చాలా మంది ఆయన కూతుర్ని అనుకునేవారు, మాకు పోలికలు ఉన్నాయనేవారు. చాలా మంది అనేవారు అసలు ఆయన సొంత కూతుర్లు కంటే నాకే పోలికలు అని. పుకారు కూడా వచ్చింది ఆ మధ్య కాలంలో. నేను ఫస్ట్ పార్లమెంట్ వెళ్ళినప్పుడు రావు గోపాలరావు గారు ఉన్నారు, సినిమా స్టార్ మాతో. మేము 5గురం ఫస్ట్ పార్లమెంట్ వెళ్ళినప్పుడు. సో చాలా మంది ఒక సినిమా స్టార్ అంటే, ఆ రోజుల్లో వాట్సాప్లు గీట్సాప్లు లేవు. సో సినిమా స్టార్ అనుకోని నేనే అనుకోని శ్రీదేవి చరిత్ర అంతా నాకు రాసేశారు. చైల్డ్ స్టార్ గా ఆయనతో యాక్టింగ్ చేశాను. ఇదేదని అసలు నేను సినిమాలే చూడలేదు అప్పటికి. నందమూరి తారక రామారావు గారు సినిమాలే చూడలేదు. మేము నార్త్ లో పెరిగిన వాళ్ళమి. అక్కడ తెలుగు సినిమాలు చాలా తక్కువ వచ్చేటివి ఎక్కడైనా. ఆ రోజులు ఈ వాట్సాప్లు ఈ ఐప్యాడ్లు లేవు కదా. సో నేను సినిమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు, నాకు సినిమా జీవితం ఎక్కడ ఉండిందని నేను కన్ఫ్యూజ్ అయ్యా. నేను అదొక ఆయన నన్ను నమ్మేవారు, నా ధైర్యాన్ని మెచ్చుకుండేవారు. ఆయన బహిరంగ సభలో ఏకైక మగవాడు నా పార్టీలో రేణుకాని బహిరంగంగా ప్రకటన చేశారు ఫుల్ సభలో. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఆయన స్వచ్ఛందంగా స్వయంగా ఆయనే ఫోన్ చేసేవారు. ఆయన లైన్లోకి వచ్చి తమరు ఏం చేస్తున్నారు అంటే నేను అసలు గ్రహించేదాన్ని కాదు ఫస్ట్. నేను ఎవరు మాట్లాడుతున్నాయి ఆయన వాయిస్ అని ఎప్పుడు ఆయన తమరు అట్లా మాట్లాడేవారు. సో అదే పాపకి ఇడ్లీ పెట్టుకుంటున్నాను, తమరు వెంటనే బయలుదేరి రావాలి హైదరాబాద్. దేనికన్నా ఆ చనువు ఇచ్చేవారు. ఆయనతో నేను ఏదైనా మాట్లాడేసేదాన్ని. ఆయన ఒకసారి ఆయన ఏదో కారం తిని వెయిట్ లాస్ చేశారు, బాగా తగ్గారు మనిషి. సో నేనన్నా నాకు కూడా కావాలి కారం అంటే, వద్దమ్మా. ఆయన దెబ్బతిన్నారు హెల్త్ అప్పుడు. ఆయన అన్నారు వద్దమ్మా, తిని జీర్ణించుకుండే శక్తి కంటే ఇంకేది మంచిది కాదు, అది నేను ఇవ్వను నీకు, మంచిది కాదు అది అని ఆయనే అన్నారు. నాకు ఆశ్చర్యం. ఫస్ట్ టైం ఆయన 5 గంటలకి ఇంటికి పిలిచినప్పుడు ఇడ్లీ తినమన్నారు. అయిపోయి 5 గంటలకు పోతుంది, నాకు ఆకలి లేదు, అలవాట్లేదు. అందుకే పొంగల్, దాని మీద ఒక 6 ఇంచు నెయ్యి. ఆయన భోజన ప్రియుడు, కానీ భగవంతుడు ఆయనకి జీర్ణశక్తి కూడా ఇచ్చారు. సో ఆయన కారు నిండు కూడా చిన్న చిన్న పొట్లాలు ఉండేటివి, మిక్స్చర్లు, జీడిపప్పులు ఏదో ఒకటి ఉండేటివి. ఆయన ఎన్నో రేంజ్ ఉన్నాయి మనిషిలో. అండ్ ఆయన ఆ రోజు ఏర్పాటు చేసిన రాజకీయాలు ఇవాళ వరకు సాగుతున్నాయంటే ఇట్ ఈస్ సంథింగ్. చరిత్రలో తిరిగేసినప్పుడు గ్రహించాల్సిన వాస్తవాలు కొన్ని ఉంటాయి. అలానే మ్యామ్, రాజీవ్ గాంధీ గారి కుటుంబంతో కానీ రాజీవ్ గాంధీ గారితో కానీ మీకు చాలా దగ్గర సంబంధాలు, ఒక సొంత ఇంట్లో మనుషులని మీరు మెలగడం జరిగింది. ఆయన పట్ల మీ అభిప్రాయం, వాళ్ళ ఫ్యామిలీ పట్ల మీ ఆయన ఆ వాతావరణంలో ఆ రాజకీయాల్లో ఆయన అమాయకంగా వచ్చాడు అనుకోవాలి. ఎంత డిస్టెంట్ గా ఉన్న వ్యక్తి, రాజకీయాలు వద్దు అని అనుకున్న వ్యక్తి అండ్ సోనియా గాంధీ గారు. అసలు ఆమెకు సంబంధం లేదు, నాకు వద్దనేది ఏదైనా. రాజీవ్ గాంధీ గారు పోయిన తర్వాత కూడా ఆవిడ విడిగా ఉండేది. 7 సంవత్సరాలు ఆమె రాజకీయాల పట్ల రానే లేదు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అది. మేమందరినీ ఉపయోగించుకోవాలా, మా స్వార్థం మేము చూసుకోవాలా, మేము బతకాలి కాబట్టి మా నాయకుల్ని నాయకురాళ్ళని అందరినీ మేము ఆ బురదలోకి దించేసి వాళ్ళని దురుపయోగం చేసి వాళ్ళతో మేము పదవులు పొంది మేము చేసుకుండే మహాదరిద్రం ఇది. నిస్వార్థ సేవ అని చెప్పి ఆ రోజు అంగీకరించకపోయినా అవసరానికి అందుకోవాల్సిన ఇది పడింది కాబట్టి సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. ఒకసారి రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్, నేను పార్లమెంట్లో చేంబర్లోకి వెళ్ళి ఆయనతో గొడవ పడ్డా. ఒక మ్యాగజైన్ కవర్ మీద ఆయన
ఫస్ట్ ఆర్టికల్ చాలా రోజుల తర్వాత వచ్చింది. గొడవపడి ఆయన ఏదో అడిగితే నేను ఏదో జవాబు చెప్పాను. ఆయన తెల్లగా ఉండేవారు రంగు, ఇక్కడ నుంచి ఇక్కడ కందిపోయారు కోపంతో. సీరియస్ అప్పటికప్పుడు నేను అన్నాను, అయ్యి బాబు ఆయన దేశానికి ప్రైమ్ మినిస్టర్, నేనేదో పెద్ద క్లాస్మేట్ అయినట్టు నేను ఆయన్ని దబాయిస్తున్నా, ఎదురిస్తున్నాను. నేను నిలబడి పదవి ఏదైనా మనిషి ఎవరైనా మీరు ఏం మాట్లాడాలనుకుంటే అది చెప్పటం అంటే నేను నిజంగా చెప్తున్నాను, ఆయన మేలుకోరి చెప్పాను ఏదో నేను చెప్పింది. సరే నేను లేసి అపాలజైజ్, నేనేం మీ అత్తగారిని కాదు, నేను ఎందుకు చెప్పాలి మీకు ఇవన్నీ అని చెప్పి ఇదే మాటలు చెప్పి నేను డోర్ కాడికి వెళ్ళాను. డోర్ హ్యాండిల్ తిప్పుతూ ఉంటే ఆయన ఇలా కూర్చొని ఉన్నారు. సడన్లీ యు నో సంథింగ్ రేణుకాజీ అన్నారు. ఏంటి? యాక్చువల్లీ యు ఆర్ రైట్ అన్నారు. నేను ఆ రోజు ఆయనకి ఫ్యాన్ అయిపోయా. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆ దేశమంతా ఆయన అరిచేతిలో ఉన్న వ్యక్తి, నేను ఎవరు? నేను ఒక జూనియర్ కోన్కేస్గా, నేను ఒక ముఖ్యమంత్రి పెళ్ళాము కాదు, విడో కాదు, గర్ల్ ఫ్రెండ్ కాదు, ఎవరు కాదు. నాకు రాజకీయ సంబంధాలు చాలా తక్కువ. నేను సామాన్య ఇది నుంచి బయటకు వచ్చి అక్కడికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయా. అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి. ఆయన అంగీకరించి అవును నేను చేసింది తప్పు అని ఆయన, అంటే ఆయన మైండ్ ఎంత గొప్పది అనేది మనం అర్థం చేసుకోవాలి. నోరు మూసుకో హూ ఆర్ యూ అని నన్ను డామ్ డూమ్ అని తిట్టచ్చు, కానీ ఆయన అట్లా లేకుండా యాక్చువల్లీ యు ఆర్ రైట్ అని ఒప్పుకున్న వ్యక్తి అన్న దేశం మంచి చేతుల్లోనే ఉంది. ఒక వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకొని అవును నేను తప్పు, బహుశా నేను తప్పు చేశానేమో అని ఆలోచనకు వచ్చినా చాలు, అది కోర్స్ కరెక్షన్ ఒక మనిషి జీవితంలో. సో నేనెవరో గొప్ప కాదు ఆయనకి సర్టిఫికెట్ ఇవ్వడానికి, బట్ ఐ అప్రిషియేటెడ్ అండ్ అడ్మైర్ చేశాను. మై గాడ్, ఆ స్థాయిలో కూడా మనం ఇట్లా తగ్గితేనే అది క్వాలిటీ అనేది రాజకీయాల్లో ఒక శాశ్వత పోస్ట్ రికగ్నైజ్ చేశాను, ఒక క్వాలిటీ. సో అలా రాజకీయాలు, చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఆయనతో ఒక ఇన్సిడెంట్ అయింది. అవన్నీ చెప్తూ వస్తే ఈ ఇంటర్వ్యూ సరిపోతుంది. కాంగ్రెస్ అంటే ఈ విజయం సాధిస్తుందని మీరు ముందుగానే ఊహించారు? 100% చెప్పారు మీరు 100%. అలానే సోనియమ్మకు మీరు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు, ఖచ్చితంగా విన్ అవుతున్నాం మనం అని అంత ఖచ్చితంగా అంత కాన్ఫిడెంట్ గా. అలానే ఖమ్మం పట్ల కూడా మీరు మొత్తం సీట్లన్నీ మనయే వస్తాయని 10కి 9 సీట్లు సాధించడం జరిగింది. మీరు అంత కాన్ఫిడెంట్ గా అప్పుడే ఎలా చెప్పగలిగారు? అమ్మ, ప్రజల్లో తిరిగినప్పుడు ప్రజా నాడి అనేది ఒకటి మనం గుర్తిస్తాం. మీడియా ఏం చెప్పినా కూడా వాస్తవాలు మాకు తెలుస్తాయి. మనం ఇప్పుడు డాక్టర్ కంటే కాంపౌండర్ గొప్ప చూడండి, ఆడు టెంపరేచర్ బాగా తీస్తాడు, వాళ్ళు నాడిలోకి నీళ్ళు పెట్టేది వాళ్ళే బెటరు. ఎంత గొప్ప డాక్టర్ కంటే కూడా నేను ఎప్పుడు వాళ్ళనే పిలుస్తాను, నువ్వు రావయ్యా ఈ క్యాన్యులా పెట్టాలంటే నువ్వే పెట్టాలి. పెద్ద డాక్టర్ కూడా ఆయన పెద్ద పనులు చేయాలి, రెగ్యులర్ గా చేస్తారు కాబట్టి. ఆ విధంగా మేము కూడా రోజు స్థానిక ప్రజలతో తిరుగుతూ ఉంటే ఆ ప్రజల్లో వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి మనం గమనిస్తూ ఉంటాం. మహిళల ముందు వాళ్ళు ఇంకా ఫ్రీగా మాట్లాడతారు, వాళ్ళు మమ్మల్ని తక్కువ అంచనా వేసుకుంటారు. కాబట్టి రాజకీయాలు వాళ్ళు ఆడే గేమ్లు మేము గ్రహిస్తాం, కొన్ని చూసి చూడనట్టు మేము నటిస్తాం. కానీ అవగాహన అనేది ఒకటి వచ్చేస్తుంది. అండ్ ఈ వాతావరణం మారుతా ఉంది, ఇది మనం కొన్నిసార్లు అసలు ఓర్వలేని బాధలు. కార్యకర్తలు వచ్చి వాళ్ళ ఇళ్ల పైన దాడి చేసి ఎవడో మినిస్టర్ గారు ఆడు వస్తున్నాడంటే ఇక్కడ వీళ్ళని బందీ పెట్టి హౌస్ అరెస్ట్లు చేసి అడ్డగోలిగా తప్పుడు కేసులు పెట్టి మేము కంప్లైంట్ ఇవ్వాలంటే మా మీద కేసులు పెట్టి అంత బాధకు గురైపోతాం. నా కార్యకర్తలు నన్ను అంటుకుండే సాహసం వీళ్ళెవరికి లేదు. కానీ ఇంక నేను నా పదవి నేను వాళ్ళకి కవచకుండలాలుగా నేను ఉండకపోతే నా పోస్ట్ కూడా వేస్ట్. నేను ఒక్కదాన్నే బాగుపడి నేను బయటపడతానంటే అది అయ్యే పని కాదు. అంత నిర్మమాటంగా నిలువు దోపిడీలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం కనుకరించలేదు, కనిపెట్టలేదు, మినిస్టర్లే దోపిడీలు చేస్తూ ఉంటే వాళ్ళని మాట్లాడే హక్కు లేకుండా పోయింది ప్రజలకి. ఇదంతా ప్రజాస్వామ్యం. మనం ఆ వాక్యం ఎంతో సులభంగా వాడేస్తాం, కానీ వాట్ ఈస్ డెమోక్రసీ అనేది ఇది. ప్రజలు చూసి ఓర్చుకొని మానసికంగా తిట్టుకొని వాళ్ళు వచ్చి అరిచేతిలో డబ్బులు పెట్టి తీసుకొని
ఓటేసే చోట వేశారు. అండ్ అది జరుగుతుంది అనేది మేము గ్రహించగలిగాను. నేను జోషన్ చెప్పాను, టీవీలు ఇంటర్వ్యూల్లో చెప్పాను. అండ్ సోనియా గాంధీ గారికి ఇది ఇచ్చే కానుకగా కాకుండా మా బాధ్యతగా భావించి ఆవిడ తీసుకున్న నిర్ణయానికి ఈ రాష్ట్రం పుట్టింది. 2 సార్లు మేము ఆమెను ఫెయిల్ చేసాం, మేము ఫెయిల్ అయ్యాం. ఈసారి కానీ అది ఓడ్చుకోలేదు. అదే పట్టుదలతో రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు సాగి ఆయన చేసిన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతారు. నేను అన్నా కూడా, నా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, రికార్డులో ఉన్నాయి. నేను అన్నాను ఆయన అవుతారు చూడండి. అఫ్ కోర్స్ ఆ నిర్ణయం నేను తీసుకోలేను, ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారు. అది మా పార్టీ విధానం. కానీ ప్రయత్నం చేసి కష్టపడింది ఆయన. బహిరంగంగా అందరూ చూశారు. ఒక మాటలో చెప్పండి మ్యామ్, రేవంత్ రెడ్డి గారిపై మీ అభిప్రాయం? హార్డ్ వర్కర్, ష్రూడ్ థింకర్. ఆయన ఒక గోల్ అని అనుకున్న తర్వాత ఏదైనా తెగించి అక్కడికి చేరతారు. అది మంచి క్వాలిటీ. అంటే కేసీఆర్ అహంకారతనమే బీఆర్ఎస్ పార్టీకి పతనానికి కారణమై ఉండొచ్చు అంటారా? కేసీఆర్ అహంకారం కాదమ్మా, ఆయన చుట్టూ ఉన్న అనుచరులు, వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ ఎంపీటీసీలు, వాళ్ళు కలెక్టర్లు, వాళ్ళు కేసీఆర్ చేసిన నేరం ఏంటంటే సంస్థలన్నీ సర్వనాశనం చేసేసారు. పోలీసులు తొత్తులుగా బతుకుతూ వాళ్ళ ఇళ్లలో వాళ్ళు పని మనుషుల కంటే కూడా ఎక్కువ సేవలు చేసి ప్రజల్ని వేధించినారు పోలీసు. ఈ పోలీస్ సంస్థ, ఇతర సంస్థలు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. ప్రజలకు న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయింది. కలెక్టర్ల దగ్గరికి వెళ్తే కలెక్టర్లు కూడా నిస్సహాయాలుగా, ఎంపీఓలు, ఎంపీడీలు అసలు ఎక్కడ ఎవరు లేకుండా పోయారు. అది న్యాయం, హక్కు, రాజ్యాంగం ఈ వాక్యాలు ఎక్కడ వాడేదానికి అవకాశం దొరకకుండా పోయింది. అది ఓడ్చుకొని కొత్తల్లో కొత్త మోజులో అందరూ ఊరుకున్నారు. ఇంకా జరుగుతుందేమో, మంచి అవుతుందేమో, ఇదిగో ఇది ఇస్తున్నాం, అదిగో అది ఇస్తున్నాం అని అరిచేతిలో చంద్రుడు చూపించారు. నిజంగా ప్రజలు ఆశించి నమ్మారు. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినా మాకు అక్కర్లేదు. కొన్ని విధాలుగా చూస్తే మా మీద ప్రేమ కంటే కూడా వాళ్ళ పైన ద్వేషం మాకు ఉపయోగపడింది. మా ఓటు సంఖ్య అలాగే పెరిగింది. అంటే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర మేము ఏమనుకోవచ్చు? అంటే మిమ్మల్ని త్వరలో ఎంపీగా మేము చూడబోతున్నాము. ఏమోనమ్మా, నా గురించి నేను ఎప్పుడు ఆలోచించుకోలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు అడగలేదు కూడా. సోనియా గాంధీ గారిని నాకు ఇది ఇవ్వండి అని నేను ఎప్పుడు అడగలేదు. మేడం సోనియా గాంధీ, రాహుల్ గాంధీనే ఏ పదవి తీసుకోకుండా ఉన్నారు. మరి వాళ్ళు ఏ పదవి, ఏ హోదాలో పాపం వచ్చి ఎండల్లో వారణల్లో వాళ్ళు వచ్చి బహిరంగ సభలు చెప్పి నిద్రాహారాలు మానేసి, ప్రియాంక గాంధీ ఇక్కడికి వచ్చి ప్లేన్ క్యాన్సిల్ అయితే కారులో పడి అంతంత దూర ప్రయాణాలు వాళ్ళు చేసి ప్రచారానికి అర్ధరాత్రి వేళ కూడా వాళ్ళ అవకాశాలు కలిగించి వాళ్ళు వచ్చి చేశారంటే, నేను నా గురించి నేను మాట్లాడుకోవటం, వాళ్ళ గురించి వాళ్ళని పోస్టులు అడగటం చాలా చిన్న థింకింగ్. ఎందుకంటే ప్రజల సైడ్ నుంచి కూడా ప్రజలు మిమ్మల్ని కావాలని వచ్చింది, ప్రెషర్ వచ్చింది, పబ్లిక్ డిమాండ్ ఉంది. ఒక విధంగా ఖమ్మంలో ఏమైందంటే, మొన్న ఈ మధ్య పార్టీలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు మంత్రులు కూడా అయ్యారు. వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళని చాలా మందిని మళ్ళీ ఇటు తీసుకొచ్చి చేర్చారు కాంగ్రెస్ ని బలపరచడానికి. కానీ అసలు కాంగ్రెస్ ఎవరైతే ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉండి 40 సంవత్సరాలు జెండాలు మోసి కమ్యూనిస్టులతో పోరాడి ఆస్తులు పోగొట్టుకొని చెప్పులు అరిగిపోయి కంఠాలు చించుకొని పోలీస్ కేసులు పెట్టిన వాళ్ళకి మళ్ళీ ఇవాళ మేము కలిసి పని చేయాలంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఎబ్బెట్టుగా ఉంది. కాబట్టి వాళ్ళు పాత కాంగ్రెస్ నన్ను కూడా భావించి మీరు ఉంటే మాకు కొంచెం ఇది కొంచెం కొత్తగా వాళ్ళు ఇదంతా జరుగుతూ ఉన్నాయి, కొన్ని అడ్జస్ట్మెంట్లు అవసరం. మినిస్టర్లుగా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారు, అందరినీ కలుపుకుంటున్నారు, దాంట్లో అనుమానం లేదు. పొంగులేటి గారైనా తుమ్మల గారైనా వాళ్ళు జిల్లాని బెనిఫిటే చేస్తారు, నష్టం చేయరు అనేది నా పూర్తి నమ్మకం. అండ్ అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు అయినారు. కొంచెం మానసిక బాధ అనేది పాత కాంగ్రెస్ కార్యకర్తకు అనిపిస్తుంది. కానీ త్వరలోనే అందరం కూర్చొని అందరినీ అడ్జస్ట్ చేసే కార్యక్రమాలు మేము చేపడుతున్నాము. అండ్ వాళ్ళందరూ కూడా మీరు ఉండండి, మీరు గెలిచినా ఉన్నా మమ్మల్ని వదలకుండా ఉన్నారు.
జిల్లా ఆడబిడ్డ అని నాకు ఇచ్చిన బిరుదుని నిలబెట్టుకునేదానికి కాంగ్రెస్ పార్టీ ఏది డిసైడ్ చేస్తే అది మనం పాటించాల్సిందే. కానీ సోనియా గాంధీ గారు వస్తే దట్ విల్ బి ద బెస్ట్ గిఫ్ట్. అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా మీరు చూడాలనుకుంటున్నారన్నది మీ కోరిక అని విన్నాం. అంటే మనం అందరం చూడబోతున్నాం మ్యామ్. అమ్మ రాహుల్ గాంధీ మళ్ళా ఇలాగే ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు కోరలేదు, అడగలేదు, ఆయనకి ఇష్టం కూడా. ఆయన నిజంగానే అసలు ఆ స్థాయిలో ఎదిగి ఆయన అక్కర్లేదు అని అనుకునేది చాలా ఇట్స్ అ గ్రేట్ క్వాలిటీ. ఎంత పెద్ద క్వాలిటీ. ఆయన కాశ్మీర్ టు కన్యాకుమారి ఇప్పుడు మణిపూర్ నుంచి కూడా ఆయన మొదలెట్టారు. సామాన్యం కాదు అది చేసేది. ఇప్పుడు అర్థం కాకపోయినా వీళ్ళు హేళన చేసినా వీళ్ళంతా ఎదవాలి. కానీ భవిష్యత్తులో ఇది హిస్టారిక్ మూమెంట్ అనేది అందరూ గ్రహిస్తారు. ఆయన ప్రధానమంత్రి అవుతారా అవ్వరా తర్వాత మాట. మాలో మా కోరికలు అవి. ఎందుకంటే ఆయన అంత స్ట్రెయిట్ ట్రాన్స్పరెంట్ వ్యక్తి. దేశం మంచి చేతుల్లోకి వస్తుంది అనేది. ఈ దౌర్భాగ్యం, ఈ దుర్మార్గం, గుడి కట్టక ముందే మీరు డేట్లు పెట్టేసి మేము ఆహ్వానించిన వాళ్ళందరూ హిందువులకు లేకపోతే రారు, మీరు కాదు అని అనడానికి ఎవరమ్మా వీళ్ళు? ద్వేషాలు పెంచి మంటలు పెట్టి ఇది సమాజాన్ని బాగు చేసే విధానం కాదు. హిందూ ధర్మాన్ని కూడా అవమానపరుస్తూ వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఐ డోంట్ లైక్ దట్. మేము అలానే ఆంధ్ర రాజకీయాలపై మీ అభిప్రాయం అంటే మీరు అక్కడ ప్రచారానికి వెళ్ళనున్నారా? పిలుపు వస్తే వెళ్ళాల్సిందే. అది నా డ్యూటీ. నేను చేస్తాను, నేను వెళ్తాను, నేను పోరాడతాను కాంగ్రెస్ పార్టీ జయం కోసం. ప్రజలకి మేలు జరగాలి అనే దానికి నేను అఫ్ కోర్స్ నేను వెళ్తాను. ఐ విల్ బీ దేర్ ఇన్ ఆంధ్ర. అంటే ఆంధ్రలో మీకు చాలా గ్రిప్ ఉంది, అలానే అక్కడి నుంచి మీరు పోటీ చేయబోతున్నారు అన్నట్టుగానే కొన్ని రావడం జరుగుతుంది మ్యామ్. ఇది ఎంతవరకు వాస్తవం అంటే? అమ్మా గ్రిప్ అయితే ఉంది. నేను ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నేను అక్కడ వెళ్ళి చేసిన అడ్వెంచర్స్ మీకు అందరికీ తెలియదు. అప్పుడు ఇంకా మీరు చిన్నపిల్లలు. సో లక్కీగా ఇవాళ ప్రజలు మెమరీ ఉంది, ప్రజలు గుర్తిస్తారు. ఇవాళ కూడా నేను వెళ్తే చాలా మంది ముందుకు వచ్చి అమ్మ మీరు అప్పుడు ఇదన్నారు, ఇక్కడ వచ్చారు, అక్కడ తిరిగారని వాళ్ళే గుర్తు చేస్తున్నారు. చాలా ఆశ్చర్యం. అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు వై షుడ్ ఐ లూజ్ ఇట్? నేను ప్రజలకు ఉపయోగపడాలి. పార్టీ డిసైడ్ చేసి లేదు నువ్వు అక్కడ పోటీ చేయాలంటే దిగుతాం రంగంలోకి, నాకేం భయం లేదు. ఐ కెన్ గో ఎనీవేర్. నాకు ఎవరు వీసా పర్మిట్ అక్కర్లేదు, నేను వెళ్తాను. అదే ఆ రాష్ట్రం బాగుపడాలనే కోరిక తప్పితే ఇంకొక వ్యక్తిగత ఇది లేదు నాకు. అలానే చంద్రబాబు గారితో అంటే మీ రిలేషన్ ఏ విధంగా ఉందండి? అమ్మ ఒకప్పుడు కలిసి పని చేసుకున్న వాళ్ళమి. రాజకీయ దూరాలు విభేదాలు వచ్చినా కూడా ఆయన ఇటున్నోరే అటు అయ్యారు. కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తిగా ఇవాళ తెలుగుదేశంలోకి వచ్చింది. మరి అందుకే రాజకీయాల్లో అంటారు వారు వీరవుతారు, వీరు వారవుతారు అని. సో ఇట్స్ ఓకే, మ్యూచువల్ రెస్పెక్ట్ అని నేను అనుకుంటున్నా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పగ్గాలు షర్మిలకు కట్టబెట్టబోతున్నారు అనేదిగా మనం వింటున్నాం. ఇది ఎంతవరకు ముందుకి తను నడిపించగలుగుతుంది అంటారు? చూద్దాంగా. ఇప్పుడిప్పుడేగా చేరింది ఆంధ్రాలో. 4 రోజులు ఆగుదాం. ఆమె ట్రైలర్ ఏంటో సినిమా ఏంటో కనిపిస్తుంది. అంతేనంటారు మీ ఫ్యామిలీ విషయంలో? అంటే మీ పాప గురించి, అలానే మీ హస్బెండ్ గురించి, అలానే మీ ఫాదర్ మిలిటరీలో చేశారు, ఆయన గురించి కూడా మేము కొన్ని విషయాలు మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉన్నది. బహుశా ప్రతి పిల్లకి అట్లా తండ్రి ఉండాలి. ఆయన ఏ పూట చెయ్యెత్తి నన్ను బెదిరించడం కానీ, కంఠం పెంచి మాట్లాడటం కానీ ఉండేది కాదు. అమ్మ రోజు బాధేది. కానీ మమ్మీని హిట్లర్ అని మేము పిలుచుకునే వాళ్ళమే. ఆమె డిసిప్లిన్ అలవాటు చేసింది. ఇంట్లో ఆడపిల్ల తండ్రికి గారు, తల్లికి మగపిల్లడు అబ్బాయి గారు. కానీ మా మదరు ఇవాళ నేను అనుకుంటా ఆమె నేర్పించిన డిసిప్లిన్ వల్లనే నేను కూడా సాగగలిగాను. కానీ మా ఫాదర్ డిసప్పాయింట్ ఫీల్ అవుతారు అనేది నాకు లక్ష్మణ్ రేఖ. సో ఎప్పుడు అది దాటి నేను తప్పు చేయలేదు ఎప్పుడు కూడా. అండ్ ఆయన సునాయాసంగా మాకు ఎగ్జాంపుల్ గా ఉంటూ మాకు నేర్పించారు. నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మా ఫ్యామిలీలో ఒక చిన్న వయసు ఆమె విడు అయింది. అయితే అందరూ అమ్మలక్కలు అందరూ వస్తారు కదా మనకు అలవాటు చొప్పున. వచ్చి ఆ గాజులు వేసి 13వ రోజు ఇవన్నీ తీసేయాలి. మా ఫాదర్ తిరగబడ్డారు. ఎందుకు? ఆడపిల్లకు పుట్టుకతో అలవాటు. శృంగారం, పువ్వు, రంగు, బొట్టు, గాజులు హక్కు.
ఎవడో జీవితంలో మధ్యలో వచ్చి మగవాడు వెళ్ళిపోతే ఇవన్నీ పిల్ల మానేసేలా. మగవాడు మీసం గీకేస్తాడా, వాచి వేసుకోవటం మానేస్తాడా, మెళ్ళలో గొలుసు వేసుకోవటం మానేస్తాడా? వాడికి లేని ఇది ఈ అమ్మాయి పైన ఎందుకు మీరు అమలు చేస్తున్నారని చెప్పి అనేవారు. ఆ రోజు ఇళ్లలో వాదన, మేము పిల్లలు మేము ఇటువంటి పరిగెట్టేవాళ్ళం. కానీ ఎందుకు అది నాకు ఎఫెక్ట్ అయింది. ఫాదర్ చెప్పేది కరెక్టే కదా అని ఇవాళకి నేను ప్రాక్టీస్ నేను అందరికీ చెప్తాను. మా ఫాదర్ పోయినప్పుడు మా మదర్కి కొంతమంది మా ఆంటీస్ వచ్చారు. అమ్మ మంగళసూత్రాలు మీరు కట్టలేదు కదండి, మంగళసూత్రం కట్టింది మా ఆయన, మా ఫాదర్ కట్టిన మంగళసూత్రం ఆమెని ఇట్లా పెట్టింది ఆయన వెళ్ళిపోయారు. ఈమె పోయే వరకు అలాగే ఉంటుంది. ఆయన పెట్టి వదిలిన విధానంలోనే బతుకుతుంది. సవ్వాలే లేదు. ఆమె బొట్టు మానేసేది లేదు, పూలు మానేసేది లేదు, పట్టు చీర మానేసేది లేదు అని అలాగే పెట్టారు మా మదర్. తను పోయే వరకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మా ఫాదర్ ఇది నేను మెయింటైన్ చేశాను. అలాగే ఆయన ఎప్పుడు ఆడపిల్లలు తక్కువ అనేది కాదు. నేను మోటార్ సైకిల్ నడుపుతున్నానని ఊరు పెద్దలు వస్తారు కదా పొలాలు పెట్టడానికి, వచ్చి ఫాదర్కి చెప్పారు, మీ అమ్మాయి మోటార్ సైకిల్ నడుపుతుందండి, మీ అబ్బాయికి రాదా, మీ అబ్బాయికి రాకపోతే పంపించండి, మా అమ్మాయి నేర్పిస్తుందని కూల్ గా చెప్పేశారు. తర్వాత వచ్చి నన్ను అడిగారు, తర్వాత వచ్చి నన్ను అడిగారు, ఏంటి నువ్వు మోటార్ సైకిల్ నడుపుతున్నావు? అవును. హెల్మెట్ వేసుకుంటావా అన్నారు. లేదు, వేరే హెల్మెట్. సడన్ గా హఠాత్తుగా చనిపోతే అదొక బాధ. కానీ నువ్వు వికలాంగుగా బెడ్ మీద పడి ఉంటే రోజు చూసి నేను బాధపడలేదు. అంతే, డైలాగ్ అంతే. మళ్ళీ చర్చ, నా ఎక్స్ప్లెనేషన్ ఏం ఉండదు. సో అలా ఆయన వయసు వచ్చినప్పుడు నాతో అన్నారు, రేణు నీతో నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఏదన్నా అయితే నువ్వు అంత్యక్రియలు చెయ్యి, ఊర్లో ఉండే దారిని పోయే దానాయిల్ని వాళ్ళని, ఎందుకంటే మేము ముగ్గురు కూతుర్లు, అంతేగాని ఇంకెవడో వచ్చి నాకు కాదు, నీకు టైం లేకపోతే మున్సిపాలిటీని పిలువు, అయ్యో నా బాడీ తీసుకెళ్తారు. ఆయన అట్లనే అనేవారు కూల్ గా. అంత డ్రామా లేదు అస్సలు లేదు అస్సలు. ఆయన అట్లా సునాయాసంగా నన్ను, నువ్వు ఆడపిల్లవు కాబట్టి నువ్వు ఇది చేయకూడదు అది చేయకూడదు ఏం లేదు. మా మదర్ కూడా అట్లా వాటిల్లో గ్యాస్ సిలిండర్ వచ్చింది మమ్మీ అంటే, ఇది నాకేం చెప్తున్నావు, నేను ఎత్తుని మోసి లోపల పెట్టేదా, ఎత్తుకొని వచ్చి లోపల పడేయనేది. నేను సన్నగా ఉండేదాన్ని, మీరు నమ్మద్దాన్ని ఆ రోజుల్లో. అదే సిలిండర్ నేను ఎట్లా ఎత్తుతాను, నేను ఎట్లా తీసుకెళ్ళను అనేది ఆలోచన కూడా రాలేదు. ఇంకా అమ్మ చెప్పిందిగా మోసుకెళ్ళాలి, ఆడ పడేయాలని దొల్లించుకుంటూ తోడల పైన మోసి బరువులు తీసుకెళ్ళి పెట్టేవాళ్ళం ఈజీగా. ప్రతిదీ ఏదైనా అబ్బాయిలు చేసే పని ఈజీగా చేసేయాల్సిందే అంతే. ఇంకా మా కజిన్స్ వాళ్ళంతా మిలిటరీలో జాయిన్ అయ్యేదానికి వచ్చేవారు, ఊర్లలో ఉన్న కజిన్స్. అదే మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా మిమ్మల్ని ముందు నడిపించడంలో కూడా ఇలాంటి ఎన్నో మీకు. ఆయన నైట్ లో ఏంటి నువ్వు ఒంటరిగా ఉంటావా, అవును. ఉండగలుగుతావా, ఎస్, ఓకే ఉండు, అంతే. సో దూర ప్రయాణాలు బెంగళూరు టు హైదరాబాద్, పూనా టు హైదరాబాద్ పోస్టింగ్లు అయ్యేటివి. యాన్యువల్ లీవ్కి ఇక్కడ వచ్చేవాళ్ళం. మా తాత అమ్మమ్మ మేనమామలు అందరు ఇక్కడ ఉన్నారని వచ్చి ఆయన అనేవారు, ఈటీడీ 3 AM అంతే. అండ్ వాళ్ళిద్దరు పార్టీకి వెళ్ళేవారు. మా మదర్ ఫాదర్ మిలిటరీ పార్టీలు ఉంటాయి, తప్పదు. ఆయన కమాండెంట్ కాబట్టి వెళ్ళాల్సి వచ్చేది. సో ఈటీడీ అంటే ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ డిపార్చర్. సో నేను కారు తయారు చేయాల, గాలి, స్టెప్ని, టైర్లో ఇది, ఇంజిన్లో నూనె, ఆయిల్, బ్యాటరీలో నీళ్లు, కార్లో వాళ్ళకి దిండ్లు, తాగడానికి మంచినీళ్ళు, ఈ సౌకర్యాలన్నీ అలవాటు చేసి, ఎందుకంటే బయట రోడ్లు ఆ రోజులు ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి, ఆ రోజులు ఏం దొరికేటివి కాదు, అన్నీ పెట్టి మా మదర్ చదువుకునేదానికి మ్యాగజైన్స్ అన్నీ, మళ్ళీ ఇల్లు తాళాలు ఇవన్నీ నేను వేసి 3 AMకి నేను రెడీగా, అంటే నేను 1:30కి లేయాలి. లేచి ఇవన్నీ తయారు చేసేసి అన్ని కారు ముందే తయారు చేసుకుంటాము, సామాన్ లోడింగ్ ఇది అది చేసి, డాడీ రెడీ ఫర్ డిపార్చర్. ఓకే, నాకు ఒక వేడి కాఫీ కావాలా, మళ్ళీ కిచెన్ ఓకే, బట్ బయలుదేరి వచ్చేవాళ్ళు. అండ్ వాళ్ళు హాయిగా నిద్రపోయేవాళ్ళు. ఎక్కిన 5 నిమిషాలకి మదర్ ఫాదర్ నిద్ర, నేను డ్రైవర్. మళ్ళా నేను డ్రైవర్. ఆ రోజుల్లో కార్లో మ్యూజిక్ కూడా లేదు, నాకు లైసెన్స్ కూడా లేదు ఆ రోజుల్లో. అంతే డ్రైవర్, నేనే డ్రైవింగ్. ఎక్కడన్నా పంచర్ ఆయన ఎక్కడన్నా పంచర్ అయింది అనుకోండి, ఆయన దిగి ఇట్లా చెట్టు కింద రాయి ఏదన్నా ఉంటే
ఆయన నువ్వు మా మదర్ కూర్చొని పేపర్ పుస్తకాలు చదువుకునేవారు, నేను చచ్చినట్టు మార్చేసి ఈ టైర్. మళ్ళీ దగ్గర ఏ ఊరు వస్తే కర్నూలు అనంతపూర్ దారి హైవే, అప్పుడు పిచ్చి బైపాస్ రోడ్లు ఉండేటివి. నేను అనుకునేదాన్ని ఇన్ని సంవత్సరాలు ఈ బైపాస్ రోడ్డు ఇన్ని సంవత్సరాలు పడుతున్నాయి, ఏంది గవర్నమెంట్ అని తిట్టుకునేదాన్ని. అలాంటిది అలా వచ్చి అలా ఆ ఊర్లో ఆగి ఆ వుడ్లాండ్ ఎక్కడో వీళ్ళు టిఫిన్లు తింటా ఉంటే ఆ టైర్ తీసుకెళ్లి పంచర్ వేయించి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అబ్బాయి చేసే పనులన్నీ కూడా ఒక మగపిల్లాడి లెక్క నువ్వు మనిషి, అబ్బాయి లేదు అమ్మాయి లేదు, ఇంకా నువ్వు మనిషి అంతే. నువ్వు నా కారు నడపదలుచుకున్నావు, నేను కష్టపడి సంపాదించుకున్న కారు నువ్వు నడపదలుచుకుంటే చూసుకునేది కూడా నేర్చుకోవాలి కదా. అలా ఈజీగా అసలు నాకేదో ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నారని కానీ ఏదని కానీ నాకు అనిపించేది కాదు. అలాగే నేను రోడ్లో ఎక్కడన్నా టైర్ మారుస్తుంటే 10 మంది మగవాళ్ళు పోగేవాళ్ళు హెల్ప్ చేయడానికి. వాళ్ళు హెల్ప్ చేయరు, డైరెక్షన్లు ఇస్తారు. వాళ్ళు తమాషా చూడాలి, ఒక ఆడ మనిషికి వస్తుందా వీళ్ళట్టు లూజ్ చేయండి, జాకెట్ పెట్టండి. నేను రియాక్ట్ అయ్యేదాన్ని కాదు, నా పని నేను చేసుకుని డిక్కీలోకి అది టైర్ వేసినప్పుడు చేతులు దులుపుకొని అనేదాన్ని, ఇవ్వండి 50 రూపాయలు 100 రూపాయలు అంతా సినిమా చూసారు కదా. ఏంది అట్లా అట్లా మొత్తానికి వసూలు చేసేవారు వాళ్ళ దగ్గర. అది ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు తిట్టుకుంటూ కొనుక్కుంటూ వెళ్ళిపోయేవారు. కానీ ఆ సమాజంలో ఆ తేడాలు నాకు అర్థమయ్యేది ఎట్లా అని. మిలిటరీలో చాలా రక్షణగా పెరిగాను, సివిలియన్ లైఫ్ లోకి వచ్చినప్పుడు అబ్బా ఇంత తేడా ఉంటుందా అనేది ఫీలింగ్ వచ్చేది. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఓహో ఇందుకే చట్టాలు అవసరం అని అంతకంటే అనిపించేది. ఇవాళకి కూడా నేను చూస్తూ ఉంటాను, మా ఓన్ కాంగ్రెస్ మీటింగ్స్ లో కూడా ఇది ఉంటుంది ఈ తేడా. కంపల్సరీగా నేను గొంతెత్తి అంటే కానీ లైన్కి రారు. అలాగే వీళ్ళు ఇంటికి వచ్చే వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. మా వకీల్ ఒక ప్లాక్ ఇచ్చాడు నాకు, డోంట్ ఏంటి నెవర్ మైండ్ ద డాగ్స్ బివేర్ ఆఫ్ ద ఓనర్ అని. కుక్కలు ఉంటాయి జాగ్రత్త అని బోర్డు పెట్టుకుంటారు. కుక్కల్ని ఊడ్చుకోవచ్చు కానీ ఆమెను జాగ్రత్త. ఏదన్నా థ్యాంక్ యూ, బెస్ట్ కాంప్లిమెంట్. నా పిల్లలు వాళ్ళిద్దరూ ఉండబట్టే నా అదృష్ట జాతకం అట్లా మారింది. ఏం చేస్తుంటారు? పెద్దమ్మాయి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేస్తుంది, తనవి స్విట్జర్లాండ్ అక్కడంతా కూడా జెనీవా అక్కడంతా కూడా ఎంటర్ అయినాయి. తను నేను రాజకీయాల్లో మహిళా శిశు సంక్షేమక రాకముందు తను తయారు చేసిన డాక్యుమెంటరీస్ మహిళలకి ఏ విధంగా మనము చూసుకుంటే వాళ్ళకి సమాన స్థాయి చేరుతుంది అనేది తనే చేసేది. తనకు తను ఆ యూపీ బీహార్ అంతా కూడా కెమెరా టీం వేసుకొని చాలా విచిత్రం, మీరు చూడాలా, అవి మీకు చూపిస్తాను ఈ పూటైనా మీకు ఓపిక ఉంటే, ఇవాళకి వర్తిస్తాయి తప్పకుండా. సో ఆ విధంగా అమ్మాయి అట్లాంటిది అట్లా చేస్తూ ఉంది. చిన్న పాప ఏమో చిల్డ్రన్స్ బుక్స్ రాస్తా ఉంది, అండ్ చిల్డ్రన్స్ బుక్, అండ్ షీఈస్ అ వెరీ గుడ్ మదర్, ఎక్సలెంట్. అండ్ వాళ్ళిద్దరివి రాడికల్ థింకింగ్, వాళ్ళు మామూలు ఆడపిల్లల్లాగా ఆలోచించరు ఇది అది అని. అంటే ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఈ ఫీల్డ్. ఇద్దరిని అసలు గమనిస్తే పెద్దమ్మాయికి మా వారి వాళ్ళకం కొంచెం సోబర్ గా ఆలోచించి అనలైజ్ చేసి మంచి అనాలిటికల్ బ్రెయిన్ అండ్ ఓర్పు దడక్కని బయటపడుతూ చేయగలుగుతుంది. చిన్నమ్మాయికి నాలాగా స్పందన, ఇంపల్సివ్ గా దిగిపోయి సర్రమని కోపం వచ్చి అసలు అన్యాయం జరుగుతూ ఉంటే ఓర్చుకుండే ఇది లేదు, పెద్దదానికి లేదు. అది ఒక చోట అన్యాయం జరుగుతుందంటే ఇద్దరు రియాక్ట్ అవుతారు. సో ఆ క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళల్లో. ఇంకా వాళ్ళ జాతకాలు వాళ్ళని ఎక్కడికి చేరుస్తాయో నేను చెప్పలేను కదా, ఐ కాంట్ ఫోర్స్. వాళ్ళు నేను ప్రచారానికి దానికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వస్తారు, వాళ్ళు చేయగలిగేది వాళ్ళు చేస్తారు, కానీ దే ఆర్ నాట్ అట్రాక్టెడ్ టు పాలిటిక్స్. చిన్నది ఒకప్పుడు అనుకుండేది అది ఈ ప్లాట్ఫామ్ ఉంటే మనం ఇది చేయగలుగుతాం అది చేయగలుగుతామని, కానీ దీంట్లో అంత సునాయాసంగా చేయలేము కూడా. కొన్నిసార్లు మనం చేయాలన్నా కూడా కొన్ని మనం నేర్చుకుంటూ పోతాం. బాల వివాహాలు మేము రద్దు చేసినప్పుడు మేము సర్పంచ్ని ఏర్పాటు చేసాం. నువ్వే కంప్లైనింగ్ అథారిటీగా నువ్వు ఏదన్నా ఊర్లో దొరికితే బాల వివాహం మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఒక్క కంప్లైంట్ రాలేదు. రోజు మీడియాలో వివాహాలు జరుగుతున్నాయి, నార్త్ సైడ్ రాజస్థాన్ ఆ సైడ్.
ఏంటి అట్లా సర్పంచ్ మనకి రిపోర్ట్ ఇవ్వడని చెప్పి పిలిపించి మాట్లాడాం. మాట్లాడితే నేను నేర్చుకున్నా. అది అన్నాడమ్మా, నేను ఎలక్షన్లో నిలబడాలి కదా, నేను ఎవరి మీద కంప్లైంట్ ఇస్తా ఊరోళ్ళు మళ్ళీ నాకు ఓటేరు, అందుకని నేను కంప్లైంట్ ఇవ్వను, నేను చెప్పను అన్నాడు. దాని తర్వాత మళ్ళీ కూర్చొని ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఆలోచించుకొని మేము అప్పుడు చెప్పా, బ్యాండోడు, భోజనాలు పెట్టేవాడు, వచ్చిన అయ్యవారు, టెంటోడు, ఎవరన్నా బాల వివాహంలో పాల్గొంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పారేస్తాం. ఆ హక్కు సంపాదించుకున్నాం. దాంతో ఊరోళ్ళందరూ వచ్చి అన్నారు, థ్యాంక్స్ మేడం, ఇప్పుడైతే మేము కూడా రాము, మమ్మల్ని జైల్లో పెడతారని మేము చెప్పచ్చు, లేకపోతే మేము ఒకసారి మేము ఈ కారణం వల్ల రామంటే మళ్ళీ పిల్లవారు ఏ కార్యక్రమానికి కూడా అని వాళ్ళు. సో అలా నేర్చుకుంటూ మనం చట్టాలు తీసుకొచ్చే చాలా మంది డిమాండ్ రూల్ డామ్ డూమ్ అని. ఒక రూల్ ఈ జీవితంలో, ఈ జాతకంలో, ఈ దేశానికి మనం తీసుకురావాలంటే ఎన్ని కులాలు మతాలు అందరికీ అమలు అయ్యే విధానంగా ఆలోచించాలి మనం. 10 రకాలు, కొన్నిసార్లు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది మాకు ఒక రూల్ అమలు చేయడానికి, చట్టంగా మార్చి తీసుకురావడానికి. సామాన్య బాధ్యత కాదది. కాబట్టి గృహ హింస చట్టం నేను తీసుకొచ్చినప్పుడు ఎంత అజిటేషన్ రియాక్షన్, బై గాడ్, అంతమంది మగోళ్ళు, ఈవెన్ పార్లమెంట్ లో నా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా తిరగబడ్డారు. ఏంటి మేడం, మా పళ్ళ మీద మేము చేసుకుంటే మీదేంటి పెత్తనం, ప్రభుత్వం పెత్తనమా దాంట్లో? అదేంటండి, తను మనిషి, మీకున్న రాజ్యాంగ హక్కులు తనకి ఉన్నాయి, మీ భార్య అయినంత మాత్రాన మీరు అట్లా సాగు బాధేస్తారా? మేడం, మీ ఎలక్షన్ లో మీరు ఓడిపోతారు, తదాస్తు, ఓడిపోని, కానీ మీరు ఈ చట్టం అయితే అమలు అవుతుంది. ఎన్ని ఎదురు ఇది, మై గాడ్, అసలు సమాజంలో అంత సిల్లీగా బిహేవ్ చేస్తారా మగవాళ్ళు అనేది. అలా నాన్ సెన్స్. అదేంటి మేం చేస్తాం, మీరు అట్లా అట్లా అంటారు, మేము చెప్పుకోలేమా? మా ఇంట్లో, అది మా ఇంట్లో వ్యక్తిగత వ్యవహారాలు, మీ ఇంట్లో కాదు, పక్కింటి వరకు మీ భార్య క్యావుమని నొప్పితో అరిచినప్పుడు అది పక్కింటి వ్యవహారం. సో అందుకని ఆ చట్టంలో నేను పెట్టిన రూల్, నువ్వు భార్య కంప్లైంట్ ఇవ్వనక్కర్లేదు, ఇవ్వలేదు పాపం, నిస్సహాయంగా నొక్కుకుపోయిన మనిషి, ఆర్థికంగా శక్తి లేని మనిషి, 2 పిల్లలు తల్లి, పిల్లల్ని నేను తీసేసుకుంటానని భర్త బెదిరించినప్పుడు ఎక్కడికి పోవాలి? కాబట్టి మేము పక్కింటి వాళ్ళకు కూడా హక్కు ఇచ్చాం. ఇక్కడ ఏడుపు అనేది కూడా మేము చెప్పలేకపోవచ్చు, రాదు, మొగుడే బెదిరిస్తాడు, అత్తగారు బెదిరిస్తుంది, కాళ్ళ పెడతారు. కాబట్టి బయట ఎవరు విట్నెస్ ఉన్నా కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు, అది కంపల్సరీగా అమలు. పోలీస్ స్టేషన్ లో కూడా మాకు ఇబ్బంది. పోలీసు వాళ్ళు, నీకు సిగ్గులేదా, మీ ఆయన మీద ఎట్లా మాట్లాడతావు, ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తిరిగి ఆ పిల్లనే ఇది వేధిస్తారు. అటువంటి సామాజిక ఆలోచనకి మనం మారుస్తూ ఎంతమందో గాయపడి, ఎంతమందో బలైపోయి, వరకట్ట సావులు చనిపోయిన వాళ్ళు, గర్భంలోనే ఆడపిల్లల్ని చంపేసుకున్న వాళ్ళు, నిజంగా ఇది మన సమాజమా అని కొన్నిసార్లు మనం ప్రశ్నించాల్సి వస్తుంది. సో ఆ విధంగా అలా మారుతూ చట్టాలు తీసుకొచ్చి, ఇవి సరిపోవు, ఇవే ఎప్పటికీ అని మన తాత్కాలికమని గ్రహించే మనం అవి తీసుకురావాలి. ఆ సందర్భంలో అవి ఉపయోగపడతాయి. ఎంతో బాధ్యతాయుతంగా ఎన్నో రకాల చట్టాలు తీసుకొచ్చారు మ్యామ్. లేడీస్ పట్ల మీకున్నటువంటి బాధ్యత, రెస్పెక్ట్ ఇప్పుడు ఎంతో సంతోషంగా, అంటే లేడీస్ చెప్పుకుంటే చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాట వింటుంటే ఒక ఇన్స్పిరేషన్ గా ఉంది, మనం కూడా ఏమైనా చెయ్యాలి, మన వరకు కూడా మనం ప్రయత్నం చెయ్యాలి అన్న ఒక ఆలోచన కలుగుతుంది. ఉద్యోగం చేసే ఆడ మనిషికి నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చింది నా ఎంటర్టైన్మెంట్ కానీ ఎలా అనుకుంటాడు పరాయి మగవాడు? నీ ఆఫీస్ లో నీ తోటితో పనిచేసేవాడు నిన్ను గౌరవించకుండా వాడు ఎంటర్టైన్మెంట్ కోసం మనం వచ్చినట్టు మన డ్రెస్ మీద, మన జుట్టు మీద వాళ్ళు కమెంట్ చేస్తే మనం ఊరుకుంటే ఇంకా రెచ్చిపోతాడు. కాబట్టి చట్టంలో కూనీ చేసేవాడిని నువ్వు చూస్తే విట్నెస్ గా నువ్వు కంప్లైంట్ ఇవ్వకపోతే నువ్వు కూడా నేరస్తుడివి. అదే విధంగా ఇక్కడ వాడుకు చేసిన ఈ బిహేవియర్ కి మనం ఊరుకుంటే మనం కూడా నేరస్తురాలి. ఎందుకంటే వాడికి మనం బలం పోస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికీ కూడా చాలా జరుగుతున్నాయి, చాలా చూస్తున్నాం, చూస్తూ ఉంటున్నారు. కానీ ఇంకా కంపెనీల్లో కూడా షూట్ చేస్తారు, వాళ్ళ ఫోన్ తో షూట్ చేసి అక్కడ ఏదైనా ఒక జరుగుతుంది సిచ్యువేషన్, ఏదైనా ఒక ప్రాబ్లం ఉందంటే
దాన్ని ఫోన్ తో షూట్ చేయడానికి అయితే వీళ్ళు చేయడానికి చేస్తున్నారు కానీ అక్కడ ప్రాబ్లం వెళ్ళి సాల్వ్ చేద్దాం కానీ ఎవరికి లేదు, చాలా వరకు ఉంది. చాలా విచిత్రం సమాజం. ఎవరో రోడ్డు మీద యాక్సిడెంట్ వాడు గిటగట్లు కొట్టుకుంటుంటే హాస్పిటల్ అంబులెన్స్ లేదు కానీ అది వీడియో తీసి, అదే అంటున్నాను ఏంటండి మనము సమ్టైమ్స్ మనం మనుషులమేనా అనేది క్వశ్చన్ నాకు. ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి కదా, ఎంతో మంది నడి రోడ్డు మీద చంపేసి ఆడవాళ్ళు చంపుతున్నారు. ఇప్పుడు చూడండి, చదువుకున్న CEO కంపెనీకి 4 ఏళ్ల అబ్బాయిని కూనీ చేసుకొని ఒక సూట్కేస్ లో పెట్టుకొని ఆమె వెళ్ళి పట్టుబడిపోయింది కాబట్టి బయటకు వచ్చింది. సొంత తల్లి ఒక కొడుకుని చంపుకోగలుగుతుందా అనేది మనం అడుగుతాం, కానీ చంపగలుగుతుంది కాబట్టి జరిగింది. సో ఎట్లా కరెక్షన్, కోర్స్ కరెక్షన్ అది మనం చూసుకుంటూ పోవాలి. లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీ. మ్యామ్ ఈ రోజు అంటే మీ ఫ్యామిలీ గురించే కావచ్చు, మీ పర్సనల్ లైఫ్ గురించే కావచ్చు, రాజకీయ పరంగా మీరు ఎలా వచ్చారు ఏంటి అని ఎన్నో విషయాలు మా వీఫై న్యూస్ తో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ వాల్యుబుల్ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్స్ అమ్మా. మీరు ఇటువంటి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మీ ప్రేక్షకులు చూసి వాళ్ళు కూడా ఒక సాహసం పొంది వాళ్ళు ఏదన్నా ఒకటి నిలబడినారంటే ఇట్స్ నా జీవితం ధన్యం అనుకుంటాను. మీరు చేసే కార్యక్రమాలకు కూడా ఇది బలోపేతం అయ్యి చాలా మందికి మనం ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. సో చాలా మంది హెజిటేట్ చేస్తారు ఏదన్నా మనం చెప్తే, ఫ్యామిలీలో డిస్టర్బ్ అవుతామని. డిస్టర్బ్ చేయకపోతే అది అలాగే నడుస్తూ ఉంటుంది. అంతమంది కూడా విక్టిమ్స్ అయిపోతారు. నేను రోజు గొడవ పెట్టుకోమని నేను చెప్పను. కొంచెం సౌమ్యత, కొంచెం అడ్జస్ట్మెంట్లు అన్నీ ఉండాలి, మనకు కూడా ఉండాలి. కానీ ఒక లెవెల్ దాటినప్పుడు వి షుడ్ రియాక్ట్, లేకపోతే వీఆర్ ఫెయిలియర్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి మ్యామ్. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. ఈ సంవత్సరం భగవంతుడు రైతులందరికీ మంచి పంటలు పండించి మంచి వర్షాలు సమయానికి కలిగి మార్కెట్లో మంచి రేట్లు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ